ఒక అద్భుతమైన గ్రేట్ మాస్టర్ మనందరికీ తెలుసు. ఆల్రెడీ ప్రీవియస్ మనకి జూమ్ లో ఎన్నో క్లాసులు ఇస్తున్నారు. మరి మానస సరోవరం రామరెడ్డి సార్ మనకి ఈరోజు క్లాస్ తీసుకోబోతున్నారు. ఈ రోజు మన కాన్సెప్ట్ వచ్చేసి కర్మ సిద్ధాంతం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఆధ్యాత్మిక మార్గంలో మనం ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని సేవలు చేసినా, ఆ గతంలో ఉన్న కర్మలను పోగొట్టుకోవటానికి, దాంతో పాటు వర్తమానంలో జీవితాన్ని అద్భుతంగా జీవించడానికి. సో ఈ రెండు విషయాలపై కర్మ సిద్ధాంతం గురించి మనకు కూలంకుషంగా ఈరోజు మరి సార్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సార్ గురించి నా మాటలతో చెప్పటం కన్నా ఆయన మాటలతో చెప్తే ఇంకా వినసొంపుగా ఉంటుంది. సో మరి కృష్ణానది ఒడ్డున ఒకప్పుడు పూర్తిగా నాస్తికత్వంలో ఉన్న వ్యక్తి దేవుడు అంటే అసలు నమ్మేవాడు కాదు. మరి అటువంటి రామరెడ్డి సారు జీవితంలో ఎన్నో అనుభవాలు పొందారు. మరి ధ్యాన మార్గంలోకి వచ్చాక పత్రి సార్ని చూశాక పత్రి సార్ కొన్ని కాన్సెప్ట్లు పట్టుకొని మరి గురుగారి మీద ఎంతో నమ్మకాన్ని పెంచుకొని మరి ఈరోజు తన జీవితం మొత్తాన్ని కూడా మరి కృష్ణానది ఒడ్డున మనకి మంతెనపల్లి సత్యనారాయణ రాజు గారు మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటది. ఆ అతి సమీపంలోనే మనకి కృష్ణానది ఒడ్డున చక్కటి ప్రకృతి మాత ఒడిలో మానస సరోవర ధ్యాన పిరమిడ్ ఆశ్రమాన్ని నెలకొల్పి మరి సారు సతీమణి ఇద్దరు కూడా మరి చక్కగా ఈరోజు ఎంతో మంది వేలాది వందలాది మందిని ధ్యానులుగా మారుస్తూ, జ్ఞానులుగా మారుస్తూ మరి ఎన్నో జిల్లాల్లో, ఎన్నో రాష్ట్రాల్లో కూడా క్లాసెస్ చెప్తూ ఉన్నారు. మరి 75 వయసులో కూడా ఒక చిన్నపిల్లాళ్ళ మరి కనిపిస్తూ యువతకు కూడా ఎంతో ఉత్సాహాన్ని, ఇన్స్పిరేషన్ ఇస్తూ ఉంటారు మాలాంటి వాళ్ళకి. అట్లాగే స్విమ్మింగ్ ఈ ఏజ్ లో కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో స్విమ్మింగ్ పోటీల్లో మొట్టమొదటి ప్రైజు తీసుకొచ్చారు. అది ఒక ధ్యానం ద్వారా. సో ఇవి సార్ గురించి మనం క్లుప్తంగా చెప్పుకోవాలంటే వీటి గురించి ఇంకా సారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వెల్కమ్ సార్. సార్కి ఒకసారి మనం క్లాప్ చేస్తూ క్లాస్ కి ఆహ్వానించుకుందాం. వెల్కమ్ సార్. అందరికీ నమస్కారం అండి. వినిపిస్తుందా? వాయిస్ బాగానే ఉంది కదా? బాగుంది సార్, బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ముందుగా ఆధ్యాత్మికత తెలియనటువంటి ఆత్మజ్ఞానాన్ని తెలియజేసి వందలు కాదు వేలాది మంది ఆత్మజ్ఞానం ప్రసాదించిన పితామహ పత్రిజీకి మరి ఈనాడు నా యొక్క 4 మాట వినాలనే ఉద్దేశంతో అందరూ ఎదురు చూస్తున్నటువంటి ఆత్మ బంధువులందరికీ ముందుగా హృదయపూర్వక ధ్యానాభివందనాలండి. గతంలో 2 సార్లు మీతో నేను కలిసి మాట్లాడుకోవటం జరిగింది. అయినా క్లుప్తంగా నన్ను పరిచయం చేసుకుంటాను. నా ఇంటి పేరు కళ్ళం, నా ఒంటి పేరు రామిరెడ్డి. మా స్వగ్రామం గుంటూరు జిల్లా నూతక్కి, ప్రస్తుత నివాసం తాడేపల్లి. ఒకనాడు మా నివాసం పూర్వీకుల నిలయం, ఈనాడు మా ఆవాసం ఒక ధ్యాన నిలయం. ఒకనాడు పరమ నాస్తికుణ్ణి, ఈనాడు పరమానంద భరితుని. ఒకనాడు ఆ బ్రహ్మర్షికి ఆత్మీయ ఆ బ్రహ్మర్షికి బాగా వ్యతిరేకి, ఈనాడు ఆ బ్రహ్మర్షికి ఆత్మీయ అంతరాత్మని, ఆ పత్రిజీకి బాగా వ్యతిరేకం అన్నమాట. ప్రశాంతమైన ప్రకృతి వాతావరణంలో కృష్ణానది తీరం, 5 కోట్ల ఆంధ్రులు నడిబొడ్డున ఒక ధ్యాన కేంద్రం, ఈనాడు మా అందరికి ఒక స్వర్గసీమ, నేటి మానస సరోవరం. దాదాపు చిన్నతనం నుంచి ఒక నాస్తికుడిగా, కమ్యూనిస్టుగా, హేతువాదిగా, ఆధ్యాత్మికత అనే పదానికే పూర్తి వ్యతిరేకంగా ఉన్న నేను, గురువుల్ని వ్యతిరేకించి ధ్యానాన్ని అపహాస్యం చేసి అవహేళన చేసినటువంటి నేను అనుకోని విధంగా 15 సంవత్సరాల క్రితం నా భార్య యొక్క బలవంతం మీద ఈ పిఎస్ఎస్ఎంలోకి బలవంతంగా లాక్కురాబడ్డా, నెట్టబడ్డా. మరి అలా వచ్చిన నేను ఎన్నో అనుభవాలు, ఎన్నో అనుభూతులు, మరి ఎన్నో ఆనందాలు కూడా చూడటం జరిగింది. అలాగే ఎన్నో జీవిత సత్యాలు కూడా తెలుసుకున్న తర్వాత మరి పొందితే ఆనందం, పంచితే పరమానందం సత్యానికి అనుగుణంగా నేను తెలుసుకున్న విషయాలు, నేను తెలుసుకున్న ధ్యాన సత్యాలను కూడా నాతోనే కాదు మరింత మందికి పంచాలి, పంచితేనే పెరుగుతుందన్న మాటలకు అనుగుణంగా
పత్రిక యొక్క ఆదేశాల మేరకు ధ్యాన ప్రచార నిమిత్తం జిల్లాలే కాదు, రాష్ట్రాలే కాదు, దేశ విదేశాలలో కూడా తిరుగుతూ ఈనాడు జూమ్ క్లాసులకు కానీ, మరి ఫిజికల్ క్లాసులకు కానీ ఎవరైనా సరే ఎక్కడికి పిలిచిన వెంటనే పరుగులు పెట్టే ఒక తిక్క రామిరెడ్డి అంటే నేనండి. ఇదే నా స్వపరిచయం. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు కర్మ సిద్ధాంతాన్ని గురించి మాట్లాడుకుందాం అన్నారు. బ్రీఫ్ గా చెప్తాను అసలు ముందు, తర్వాత ఇవాళ ప్రశ్నలు, ఎందుకంటే ఉన్న సమయం తక్కువ కాబట్టి మీకులో ఉన్నటువంటి సందేహాలని ఎవరైనా ప్రశ్నల రూపంలో అడిగినప్పుడు దాని గురించి వివరించడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఈ సబ్జెక్టు ఇది గంటతో అయ్యేది కాదు. 2 రోజులు చెప్పినా కూడా అవదు. సో ఈనాడు ప్రతి ఒక్కరు కోరుకునేది ఆనందం, ఆరోగ్యం, మనశ్శాంతి. ఈ 3 కావాలి అనుకున్నటువంటి వ్యక్తి ఈ దేశంలో లేకుండా ఉన్నాడు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కోరుకునేటువంటి సత్యమే. కానీ అందరూ కోరుకున్న విధంగా ఆనందాలని, సుఖాలని అనుభవించలేకపోతున్నారు. ఎందుకు ఉండలేకపోతున్నారు? ప్రతి ఒక్క జీవితంలో కష్టాలు, దుఃఖాలు, నష్టాలు అనేవి లేకుండా ఉండటంలా ఎన్నో దుఃఖాలు, ఎన్నో కష్టాలు. మరి కష్టాలకి ప్రత్యామ్నాయం చెప్పి మనకు తెలిసినటువంటి గురువులు, స్వామీజీలు, లేకపోతే ఆచార్యులు అడుగుతుంటే వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, బాబు నీ కష్టాలకి, దుఃఖాలకి గతంలో చేసుకున్నటువంటి కర్మ ప్రభావాలేను, కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా నేను చూపించినటువంటి ఆ భగవంతుణ్ణి నమ్ముకోండి, ఆ భగవంతుడికి ప్రార్థన చేయండి, పూజలు చేయండి, మొరపెట్టుకోండి, అన్ని కష్టాలు గట్టెక్కిస్తాడు అంటుంది. నిజమే కావాలని చెప్పి మరి వాళ్ళు చెప్పినటువంటి ఆ భగవంతుడి ఫోటోలు తీసుకొచ్చి మరి వాళ్ళు చెప్పిన విధంగా రకరకాలటువంటి పూజలు, పునస్కారాలు, ప్రార్థనలు ఎన్ని చేసినా ఆ కష్టాలు గట్టెక్కుతున్నాయి. తీరా మరి ఇంకొకళ్ళు, అబ్బెబ్బే ఆ స్వామి కాదు, ఆ భగవంతుడు కాదు, ఇదిగో ఈ భగవంతుడు, ఈ దేవుడు అయితే ఇంకా అడగకుండానే మనల్ని అన్ని రకాల రక్షిస్తాడని చెప్పి మరొకరు చెప్పిన మాట నమ్మి ఆ భగవంతుడి పుట్టలు తీసుకొచ్చి ఆయనకి పూజలు, పురస్కారాలు, ప్రార్థన చేసిన ఆయన కూడా మరి ఆలోచించట్లా. ఈ రకంగా మరొక దేవుడు. మన పార్టీలు మార్చినట్టు దేవుళ్ళు కూడా మారుస్తున్నాం. పూజ గదిలో పట్టిన భగవంతుడి పుట్టోలు పెట్టి కనీసం ఒక్కళ్ళన్నా మొర ఆలకించకపోతారనే దేశంతో అందరినీ వేడుకుంటున్నా ఏమాత్రం ప్రయోజనం ఉంటుంది? మరి ఏమిటి దీంట్లో ఉన్న సత్యం ఏంటి? ఎందుకు ఈ రకంగా సాక్షాత్తు మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది అని అంటారు. కానీ మంచి చేసిన వాడికి కూడా చెడు జరగటం అంటే ఏమిటి దీంట్లో ఉన్న చిత్రం? చూడండి, మనకి 2 రకాల మనుషులు కలుస్తూ ఉంటారు. ఒకరు పుట్టిన దగ్గర నుంచి ప్రేమ, సేవ, కరుణ, ధర్మం, నీతి, న్యాయం అంటూ చీమకు కూడా అపకారం చేయనటువంటి సాధు స్వభావంతో జీవిస్తున్న కొంతమంది తమ జీవితాలను సేవకి అంకితం చేసినటువంటి జీవితాన్ని చూస్తే ఎన్నో రకాలటువంటి కష్టాలు, నష్టాలు, పగవాడికి కూడా ఇలాంటి జీవితం వద్దురానంత భయంకరంగా ఉంటుంది. ఊహించటానికి కూడా వీలైనంత నష్టాలు జరుగుతున్నాయి, కష్టాలు పడుతున్నారు, బాధలు పడుతున్నారు. మరొక కోణంలో అసలు దేవుడు లేదు, దెయ్యం లేదు, మంచి లేదు, చెడు లేదు, నీతి లేదు, ధర్మం లేదు, నాకు కావలసిన దానికోసం, నేను పొందాలనుకున్న దానికోసం ఎదుటివాడిని ఎన్ని కష్టాలైనా, నష్టాలకైనా చేసి, ఎన్ని రకాల మోసాలకైనా చేసి, అవసరమైతే వాడి ప్రాణం తీసైనా సరే నేను కావాల్సిన పొందుతాను అని చెప్పి ఎంతో కిరాతకంగా, క్రూరంగా, దుర్మార్గంగా వ్యవహరించే వాళ్ళ జీవితాలు చూస్తే అంచెలంచెలుగా పట్టిందల బంగారంలాగా వాడి జీవితం అంతా సుఖభోగాలతో కొనసాగుతుంది. మరి భగవంతుడిని సాక్షాత్తు నువ్వే దిక్కు అని చెప్పి నువ్వు చెప్పిన విధంగా ఆచరిస్తున్నావని అటువంటి వాళ్ళకి ఇన్ని కష్టాలేంటి? సాక్షాత్ భగవంతుని వ్యతిరేకించి ఎంతో కిరాతకమైనటువంటి వీళ్ళకి ఇన్ని భోగాలు, వైభోగాలు వ్యవహరించడం ఏమిటి అని దీని మీద నేను తర్జన భర్జన పడుతూ
మొదట్లో ఒక నాస్తికవాదంతో అసలు దేవుడే భగవంతుడే లేడు అనుకునే స్థితిలో ఉన్న నేను మరి పత్రిజీ యొక్క బోధనలు అనుసరించి దీంట్లో ఉన్న సత్యం ఏమిటో తెలుసుకోవటానికి ప్రయత్నాలు చేయటం జరిగింది. అందులో భాగంగా నాకు అవగాహన అయింది ఏంటంటే, ఈ సృష్టిలో ఏదైనా సరే ఒక వస్తువు మన దగ్గర ఉంది అంటే దాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి ఒకడు ఉండాలి. క్రియేటర్ అంటారు దాన్ని. సో అది ఎవరు అనేది మనకు అనవసరం. అట్లాగే మన కళ్ళ ముందు మనకు సృష్టి ఉంది కదా, మరి ఈ సృష్టి కనిపించేటువంటి సృష్టిని క్రియేట్ చేసినట్టు ఒక సృష్టికర్త అనేవాడు ఒకడు ఉంటాడు, తప్పనిసరిగా ఉంటాడు. ఓం అంటే ఏది రాదు, ఓం అన్న మైక్ రాదు, ఓం అంటే సెల్ ఫోన్ రాదు, దాన్ని తయారు చేసినాడు ఉంటాడు. అట్లాగే మరి మన కళ్ళ ముందు సృష్టిని క్రియేట్ చేసినటువంటి వ్యక్తి క్రియేటర్ అనుకుందాం, ఆయన సృష్టికర్త అనుకుందాం. ఆయన ఈ సృష్టిని సృష్టించి ఈ సృష్టిలో సకల జీవరాశులను కూడా సృష్టించి, చూడండి నాయన మీకు అందరినీ సృష్టించాను, మీకు కావాల్సినటువంటి సమస్తం కూడా ఈ సృష్టిలో ఇచ్చాను, ఎవరు ఎలా వాడుకుంటారో అదంతా మీ స్వేచ్ఛగా వదిలేశాను, సమస్తం ఉంది. అలాగే మీరు నీతిగా ఉండండి, న్యాయంగా ఉండండి, ధర్మంగా ఉండండి అని నేను చెప్పను. అలాగే దుర్మార్గంగా ఉండకండి, కిరాతకంగా ఉండడానికి, మరి ఎదటి వాడిని బాధ పెట్టదు, ఇట్లాంటి విషయాలు కూడా అసలు ఏమీ చెప్పను. అంతా మీ స్వేచ్ఛకు వదిలేశాను. నీకు సమస్తం ఇచ్చాను, మొత్తం మీ స్వేచ్ఛకు వదిలేశాను. కానీ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో పని చేస్తూనే ఉంటారు. మీరు చేసిన పనికి ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది. ఆ ఫలితాన్ని మాత్రం మీరే అనుభవించాలి. ఆ ఫలితాన్ని ఎవరికి ట్రాన్స్ఫర్ చేసేది కాదు, లేకపోతే అప్పిచ్చేది కాదు, లేకపోతే దాచుకునేది కాదు. ఎవరు ఏ పని చేసినా చేసిన పని ఫలితం అనేది వస్తుంది, దాన్ని తప్పనిసరిగా మీరే అనుభవించాల్సిందే అని ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ని ఒక చిన్న చిప్పుల్లో ప్రవేశపెట్టి హార్డ్వేర్ లాంటి ఈ సమస్త జీవరాశుల దీంట్లో పెట్టాడు, ఆత్మల్లో పెట్టేశాడండి. ఇంకెవరు దీని గురించి తప్పించుకోవడానికి లేదు, మొత్తం రికార్డ్ అయిపోతుంది. ఇప్పుడు సీసీ కెమెరాలో గనక ఎవడు చూడకపోయినా సీసీ కెమెరా ఆ రూమ్ కి పెడితే ఏ రకంగా చేసిన ఎన్ని రికార్డ్ అవుద్దు, ఈ సృష్టిలో మరి ఆ మహానుభావుడు సీసీ కెమెరా పెట్టేశాడు. ఎవరు చూసినా చూడకపోయినా మొత్తం మనం చేసేటువంటిది ప్రతిదీ రికార్డ్ అయిపోతుంది. ఆ చేసిన దానికి ఫలితం అనేది ఖచ్చితంగా మళ్ళీ దాన్ని మనమే అనుభవించాలనేటువంటి ఆ శాసనం ప్రకారంగా మనం ఇక్కడ అనుభవిస్తున్నాం. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి కష్టాలకి, దుఃఖాలకి, నష్టాలకి అన్నిటికీ మూల కారణం ఇప్పుడు దాకా సుబ్బారావు నన్ను ఈ విధంగా చేశాడు, వెంకట్రావు నన్ను అనేక రకాల మోసాలు చేశాడు, నా ఆస్తినంతా తీసేశాడు, నా కష్టాలకి దుఃఖాలకి అంతా ఆయనే ఈయనే చెప్పి ఇతరుల మీద నిందలేసుకుంటూ కాలం గడుపుతున్న సమయంలో ఈ సత్యాన్ని తెలుసుకొని ప్రతి క్షణము నేను పొందేటువంటి ఆనందాన్ని కానీ, దుఃఖానికి కానీ, కష్టానికి కానీ, నష్టానికి కానీ ఎవరో కారణం కాదు, నేను చేసుకున్న కర్మ యొక్క ఫలితమే అనేటువంటి భావనతోనే మరి తెలుసుకున్న సత్యాన్ని తెలుసుకుంటే అప్పుడు మనం ఏం చేయాలి నెక్స్ట్ అనేది మనకు అవగాహన అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను మామూలుగా ఒకసారి కూర్చున్నప్పుడు మన శివ గారు వచ్చి ఒక రాయి తీసుకెళ్తూ నా కాలు మీద వేస్తే కాలు పగిలిపోద్ది, ఇష్టం వచ్చినట్టు కోపం వచ్చింది, ఆయన్ని రకరకాలుగా తిట్టిపోస్తారు, బుద్ధి లేదా, కళ్ళు కనపట్టలేదా అని చెప్పి రకరకాలుగా ఎంతో చేస్తారు. ఒక అర్ధ గంట సేపు నడుస్తారు. తర్వాత కట్టుకొని నడుచుకుంటూ పోతుంటే మళ్ళీ ఎవరో నా ఫ్రెండ్ ఒక ఆయన వచ్చినప్పుడు, ఏంటండి నొప్పి ఏంటంటే, ఈ కాలు ఏంటంటే, గాయం ఏంటంటే, ఏ చూశాడు మహానుభావుడు పొద్దునే వచ్చాడు అని చెప్పి మళ్ళీ ఒక అర్ధ గంట సేపు ఆయన చెప్తామని. అదే మరొకసారి నేను నడుస్తూ రోడ్డు మీద నడుస్తున్నప్పుడు నా కాలుకి ఒక ఎదురు దెబ్బ తగిలింది, రోడ్డుకి ఎదురు దెబ్బ తగిలింది, రాయికి కాలు పగిలిపోయింది, రక్తం గారింది. అయ్యో అనుకుంటూ సరే అరగాల్సిన జరిగింది కదని చెప్పి కట్టుకొని గుడ్డతో తీసుకొచ్చి కాస్త మందు చేసుకుని కట్టుకొని నడుచుకుంటూ పోతుంటే మళ్ళీ ఎవరైనా నా ఫ్రెండ్ ఎదురు చేయండి స్వామి అదేంటి అంటే,
అది ఏం లేదులే, ఏదో చూస్తా నడుస్తుంటే కొంచెం కాలికి ఎదురు తగిలింది, 2 రోజుల్లో తగ్గిపోతుంది, సింపుల్ గా చెప్పేస్తా. ఒకే గాయాన్ని, ఒకే బాధను వేరే వ్యక్తి ద్వారా చేశాడు అనుకున్నప్పుడు విపరీతమైనటువంటి కోపం, ద్వేషం, అదే నా ద్వారా నేను చేసుకున్నదే అనుకున్నప్పుడు ఎంతో తేలికగా, సున్నితంగా దాన్ని ఆహ్వానిస్తూ అది తప్పనిసరిగా తగ్గిపోద్ది అనేటువంటి స్వాతంత్రంతో ఉంటాం. అట్లాగే ఈ జీవితంలో ప్రతి ఒక్కరి కష్టాలకి, దుఃఖాలకి మనమే కారణం అన్న సత్యాన్ని తెలుసుకున్నప్పుడు దానికి ప్రత్యామ్నాయం తెలుసుకోవటమే కానీ ఎదుటి వారిని నిందించడం కానీ బాధపడటం కానీ ఉండదు. సో దాన్ని తెలుసుకోవటమే అదే కర్మ సిద్ధాంతం అనేటువంటిది. మన దేశానికి రాజ్యాంగం ఎట్లాంటిదో సృష్టికి కర్మ సిద్ధాంతం అలాంటిది. మన దేశంలో ఇప్పుడు దాదాపు 140 కోట్ల జనాభా. మరి వీళ్ళందరినీ సుఖంగా, సౌకర్యవంతంగా పరిపాలించాలంటే ఒక రాజ్యాంగం కావాలి. ఆ రాజ్యాంగం ద్వారా కొన్ని చట్టాలు, శాసనాలు, విధులు, మరి ఆ రాజ్యాంగం పరిచేటువంటి పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఇట్లాంటి రకాలు ఉంటూ ఉంటాయి. మంచి చేసినాడికి మంచి, చెడు చేసినాడికి చెడు జరగాలి అనే ఉద్దేశం, శిక్ష పడాలనే ఉద్దేశంతో ఈ రాజ్యాంగం ఏర్పరచుకున్నారు. దాని ప్రకారంగానే ప్రజలందరూ కూడా సుఖంగా, సౌఖ్యంగా, సౌకర్యవంతంగా ఉండాలనేటువంటి భావంతో ఈ రాజ్యాంగాన్ని క్రియేట్ చేసుకుని జరిగింది. మరి 140 కోట్ల మంది ఉన్నటువంటి మన దేశానికి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలంటే రాజ్యాంగాన్ని ఎలా ఏర్పాటు చేసుకున్నారు, అలాగే 84 లక్షల కోట్ల జీవరాశులను కూడా సృష్టించినటువంటి ఆ సృష్టికర్త కూడా రాజ్యాంగం అవసరమే. ఆ రాజ్యాంగం పేరే అదే మరి కర్మ సిద్ధాంతం. అయితే మన రాజ్యాంగంలో అన్ని లుసుకులే, అన్ని లోపాలే, బంధుప్రీతి, తర్వాత అధికార, ఇవన్నీ మనకు తెలుస్తూనే ఉంటాయి. కానీ ఆ రాజ్యాంగంలో ఎలాంటి లుసుకులు ఉంటాయి. అది సృష్టికర్త ఏర్పరిచిన రాజ్యాంగం కాబట్టి ఎవడూ తప్పించుకోవడానికి వెళ్ళినటువంటి ఒక స్థిరమైనటువంటి ఆ రాజ్యాంగం పేరే కర్మ సిద్ధాంతం. దాని ద్వారా మన జీవితాలు నడుస్తున్నాయి. ఇది మరి మనం అర్థం చేసుకోవాల్సింది. సమయం తక్కువ కాబట్టి ఇవాళ దీని మీద మీకున్న అభిప్రాయాలు, మీకున్నటువంటి డౌట్స్ ఏదైనా ఉంటే ప్రశ్నల రూపంలో అడిగితే చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే శివ, అంతేనా? అంతే సార్. ప్రశ్న అడగమనండి. కర్మ సిద్ధాంతంలో 4 రకాల కర్మలు ఉన్నాయి కదా సార్, సంచిత కర్మలు. 4 కాదు, చెప్తా, అదే అందుకే ప్రశ్న రూపంలో. ఈ యాక్చువల్ గా అంటే కర్మ అంటే చెప్తానండి. కర్మ అంటే ఇది ఎక్కడి నుంచి ఊడిపడేది కాదు. ప్రతి నిత్యము, ప్రతి క్షణము మనం ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. ఆ చేసిన పనినే కర్మ అంటారు. అయితే చేసిన కర్మని, ఆయా సమయాలలో చేసే కర్మను 3 రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి ఆగామి కర్మలు, అంటే ప్రస్తుతం ఇప్పుడు చేస్తున్నటువంటి కర్మలు. 2 ప్రారబ్ధ కర్మలు. 2 సంచిత కర్మలు, అంటే ఇప్పుడు మనం ఈ ప్రస్తుత జన్మలో చేసేటువంటి కర్మలన్నీ అనుభవించగా ఖర్చు అయిపోగా మిగిలిపోయినటువంటి కర్మలన్నీ బ్యాలెన్స్ గా సంచిలో వేసుకున్నట్టు అనమాట, దాన్ని సంచితం చేసినట్టు. సో 3వది ప్రారబ్ధ కర్మ. ఆ సంచిత కర్మలో నుంచి పక్వానికి వచ్చినటువంటి కర్మలు, వాడి పాపం పండిందిరా అంటారే పెద్దలు, అట్లా ఆ కర్మల యొక్క ప్రభావం వలన, ప్రారంభ కర్మల వలన మళ్ళీ ఈ జన్మ తీసుకుంటూ ఉంటాడు. మీకు సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు రంగడు అనే ఒక వ్యక్తి విజయవాడలో నివసిస్తున్నాడు. విజయవాడలో నివసించినప్పుడు వాడు అనేక రకాల కర్మలు చేశాడు. స్వార్థంతో మరి అనేక రకాలటువంటి మర్డర్లు, దొంగతనాలు, రౌడీయిజం తోటి కొన్ని కోట్ల రూపాయల ఖర్చు, కొన్ని కోట్ల రూపాయల సంపద సంపాదించాడు. ఒక 10 చోట్ల 10 స్థలాలు కొన్నాడు, 4 ఇళ్ళు కొన్నాడు, ఎన్నో చేసుకొచ్చాడు. 4 మర్డర్లు కూడా చేశాడు. అయితే చేసిన ఎన్ని సంచితం చేశాడు. అది బయటకు ఎవరికి తెలియకుండా, గుట్టు చప్పుడు కాకుండా చాటుమాటుగా చేసుకొచ్చి అంత సంచితం చేశాడు, బయటకు ఎవరికి తెలియని. ఒక 10 సంవత్సరాల పాటు ఈ రకంగా సంపాదించిన తర్వాత వాడికి ఏంటంటే ఇక్కడ ఉండబుద్ధి కాల, ఇంకా లాభం లేదని ఈ విజయవాడలో ఉన్నటువంటి ఆస్తులన్నీ అమ్మేసి
స్థలాలు, ఇళ్ళు, పొలాలు అన్ని అమ్మేసుకొని మరి ఎవరు తెలియనటువంటి ఒక బొంబాయి వెళ్ళాడు అనుకున్నాం. అక్కడ కాలనీలకు వెళ్ళిన తర్వాత వాడేం చేస్తున్నాడు, ఇంతకాలం ఈ కోర్టు సంపాదించి అనేక రకాల మోసాలు చేసి సంపాదించాం కదా, ఇలా కాదు, మరి మనం ఇక నుంచి మంచిగా వ్యవహరిస్తే అందరి యొక్క అభిమానం చూడకుంటే ఎలా ఉంటుందనే ఉద్దేశంతో అక్కడ కాలనీలో అందరికీ అనేక రకాలటువంటి సేవలు, పిల్లలకి చదువులు విద్య కావాలంటే ఫ్రీగా చదివిస్తున్నాడు, గుళ్ళు కట్టించాడు, దాన ధర్మాలు చేస్తున్నాడు, విద్యా వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేశాడు. ఆ కాలనీ వాళ్ళందరూ సాక్షాత్తు భగవంతుడిగానే వ్యవహరిస్తున్నాడు. అందరూ కూడా ఎంతో ప్రేమగా అభిమానంగా ఆదరిస్తున్నారు ఆయన్ని. అంతలో మరి ఇక్కడ 4 మర్డర్లు చేశాడు కదా, ఇవన్నీ సంచితం చేశాడు కదా, ఆ 4 మర్డర్లో నుంచి ఏది పరిశోధన చేయగా ఒక మర్డరు కేసు బయటకు వచ్చింది. దాని మీద విచారణ చేసి ఎవరంటే మరి ఈ రంగడే చేశాడన్న సంగతి నిర్ధారణ అయింది. అప్పుడు ఎక్కడున్నాడని వెతికి పట్టుకుంటూ ఈ రంగడ దగ్గరికి వెళ్ళి బాంబేలో ఉన్నాడన్న సంగతి తెలిసి అక్కడికి వెళ్ళి మరి ఆ రంగని అరెస్ట్ చేస్తామంటే అప్పుడు ఆ రంగడేమో ఎందుకు కారణం అంటే నువ్వు 4 సంవత్సరాల క్రితం మరి నువ్వు మర్డర్ చేశావు, అది నువ్వని చెప్పి తేలింది, అందుకు తీసుకెళ్తున్నావంటే వాడు లాజిక్ గా ఏంటండి 4 సంవత్సరాల నాడు చేశారంటున్నారు, బాగా అప్పుడు ఎందుకు పట్టుకోలేదు, ఇప్పుడు రావటం ఏంటి, అసలు నేను ఎక్కడ విజయవాడలో పలానా అపార్ట్మెంట్లే అంటున్నారు, అక్కడ చేసింది, అక్కడ అసలు నేను లేను, విజయవాడ లేను, నాకు అపార్ట్మెంట్లు లేవు, ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, ఏమీ లేవు, అక్కడ నాకేమీ లేదు కదా, మరి ఇక్కడ చూడండి ఈ కాలనీలో నేను ఎలా చేస్తున్నాను అని చెప్పాను. అందరి చేత చెప్పిస్తే అందరూ సాక్షాత్ భగవంతుడిలాగా మాకు అన్ని రకాల సహాయ సహకారాలు చేస్తూ ఎన్నో రకాల సేవలు అందిస్తున్నాడని చెప్పి వాళ్ళు చెప్పినా కూడా వాడు వింటారండి పోలీసులు. నాయనా, నువ్వు అక్కడ ఉన్నప్పుడు సంపాదించినటువంటి ఆస్తులు అంతస్తులు మొత్తం వదిలేసినా సరే నువ్వు చేసుకున్నటువంటి కర్మ నువ్వు ఎంత దూరం పోయినా నువ్వు వెంటాడుతూనే ఉంటది. నువ్వు చేసిన తప్పు ఎప్పుడైనా ఉంటుంది, అది 4 సంవత్సరాల 10 సంవత్సరాలు వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా నువ్వు మరి అనుభవించాల్సిందే అని చెప్పి వాడిని తీసుకెళ్లి జైల్లో పడేస్తారు, విచారణ చేస్తారు, జైలు జీవితం వేస్తారు జడ్జి గారు ఒక 5 సంవత్సరాల పాటు. చూడండి, ఇప్పుడు 5 సంవత్సరాల పాటు జైలు జీవితానికి సిద్ధమయ్యి జైల్లో ఉండేదంతా వాడి ప్రారంభ కర్మ. గతంలో వాడు చేసిన దానికి శిక్ష అనుభవిస్తున్నాడు ఆ జైలు జీవితం 5 సంవత్సరాల పాటు. మరలా ఆ జైల్లో ఉన్నంత కాలం ప్రతిరోజు తోటి ఖైదీలతోటి ప్రేమగా ఉండటమా, కరుకుగా ఉండటమా, దుర్మార్గంగా ఉండటమా, వాళ్ళతో రౌడీజం చేయటమా, లేకపోతే మంచిగా ఉండటమా, ఇవన్నీ రోజు నిత్యం చేస్తూనే ఉంటాడు కదా. సాటి ఖైదీలతో ఎలా ఉంటుంది, ఇదంతా ఆగామి కర్మ. అంటే ప్రస్తుతం ఇప్పుడు ఈ వర్తమానంలో చేస్తున్న కర్మల యొక్క ప్రభావం కూడా ఉంటుంది. సో ఆ తర్వాత వీడికి 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మళ్ళీ ఈ 5 సంవత్సరాల్లో ఒక్కరోజు ముందుకు వదలమన్నా వదలరు, 5 సంవత్సరాలు కంపల్సరీ ఉండాల్సిందే. 5 సంవత్సరాల తర్వాత మన జైలు జీవితం బయటికి వెళ్ళి విడుదలవుతాడు. విడుదల అవ్వగానే మళ్ళీ వీడు చేసినటువంటి కర్మల్లో మళ్ళీ ఇంకొక ప్రారంభ కర్మ మళ్ళీ పక్వానికి వచ్చి ఆడి పాపం బండి ఇంకొకటి కర్మ హత్య చేసిన సంగతి తెలిసినప్పుడు అప్పుడు జడ్జి గారు శిక్ష చేసిన తర్వాత సో దీని గురించి మళ్ళీ ఆ విచారణ చేసిన తర్వాత బాబు మళ్ళీ నువ్వు ఒక 4 సంవత్సరాల పాటు మళ్ళీ జైలు జీవితం అంటే జైల్లో పడేస్తావు. ఈ రకంగా జైలు జీవితం అనుభవించాలి, మళ్ళీ విడుదల, మళ్ళీ ఇంకొక శిక్ష మళ్ళీ పడటం, ఈ రకంగా జైలు జీవితం విడుదల అన్నట్టు. అలాగే మరి లోకంలో ప్రతి వ్యక్తి కూడా ఈ జనన మరణాల చక్రంలో పరిభ్రమిస్తూ పునరపి జననం పునరపి మరణం లాగా పుడుతూ చస్తూ ఏ రకంగా చూస్తున్నారో ఆ విధంగా జరుగుతూ ఉంటుంది ఆ కర్మ సిద్ధాంతం. ఇప్పుడు వెంకట అనేవాడు విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు. వాడికి ఆ ఇంట్లో ఉన్నప్పుడు అనేక రకాల వస్తువులు సంపాదించాడు, ఉప్పులు, పప్పులు, చింతపండు, తర్వాత టీవీలు, మంచాలు, కంచాలు అన్ని సంపాదించుకున్నాడు. అక్కడ కొన్ని సంపాదించిన దాంట్లో అనుభవించటంటే మరి రైస్ కానీ, ఉప్పులు కానీ, పప్పులు కానీ అన్ని అనుభవించుకుంటూ వచ్చాడు. ఈ లోపు వాడికి ట్రాన్స్ఫర్ అయింది విజయవాడ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏం చేస్తాడు,
తను ఒక అద్దెంట్లో ఉన్నాడు అప్పుడు అక్కడ. మరి తన అద్దె ఇంట్లో ఉన్నప్పుడు, ఆ అద్దె ఇంట్లో ఉన్నప్పుడు తను అనేక రకాలటువంటి కర్మలు చేసి దాని ద్వారా సంపాదించినటువంటి వస్తువులన్నీ సంపాదించుకున్న తర్వాత కొన్ని అనుభవించగా మిగిలిపోయిన వస్తువులని ఈ టీవీలు, కంచాలు, మంచాలు ఏ రకంగా ఒక ట్రక్లో తీసుకొని మళ్ళీ విజయవాడ ఒక ఏరియాలో, ఒక కృష్ణలంక ఏరియాలో మరొక అద్దెలు తీసుకొని ఆ సామానంతా మళ్ళీ అద్దెంట్లోకి ఏ రకంగా తీసుకొస్తాడు. అలాగే అద్దె కొంప లాంటి ఈ శరీరం ద్వారా అనేక రకాల కర్మలు చేసి ఆ కర్మల ద్వారా కొన్ని అనుభవించగా మిగిలిపోయినటువంటి కర్మల్ని మరొక అద్దె కొంప లాంటి మరొక శరీరంలో ప్రవేశించి మరలా ఈ కర్మలో ఆ కర్మల్లో పోగేసినటువంటి కర్మల్లో మళ్ళీ కొన్ని ప్రారంభ కర్మలుగా జన్మ తీసుకొచ్చినాక మళ్ళీ అంటే సంచిత కర్మలన్నీ మోగించుకొస్తున్నాడు. ఆడు ఎంత దూరం పోయినా సామాను కనుక ఏ రకం మోసుకొచ్చినట్టు ఈ కర్మలన్నీ కూడా ఆడు తప్పనిసరిగా మోసుకొస్తూనంటాడు. సో మళ్ళీ ఇక్కడ ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని అనుభవించగా మిగిలిపోయిన వస్తువులన్నిటినీ మళ్ళీ ఇంకో ట్రాన్స్ఫర్ అయితే మళ్ళీ ఒక అద్దె కొంపలాంటి ఇంకో ఇల్లు తీసుకొని పోతున్నాడే. ఆ విధంగా మరి పునర్మరణంగా ఈ కర్మలను ఎక్కడికి మనం చేసిన కర్మను ఎక్కడికి పోదంటది. అందుకే మహానుభావుల కర్మల గురించి ఎన్నో రకాలుగా చెప్పడం జరిగింది. కర్మ అనేది వివేకానంద చెప్తాడు, నాటేటప్పుడు చాలా చిన్న విత్తనం లాగా, మర్రి చెట్టు విత్తనం ఎంత ఉంటది, అది పెరిగిందంటే ఎంత వృక్షం అయిపోయింది. అట్లాగే కర్మ చేసేటప్పుడు చాలా సింపుల్ గా ఉన్నా అది పెరిగి పెరిగి ప్రత్యక్షం అయ్యి నీకు ఒక పెద్ద మేడకి ఉరితాడు పెట్టినట్టుగా ఉంటుంది అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. సో ఇది ఆ కర్మని చేస్తాం. తర్వాత ప్రశ్న అడగమనండి శివ. ఓకే ఫ్రెండ్స్, కర్మ సిద్ధాంతం అనేది చాలా సబ్జెక్టు. సో మన సైన్స్ కూడా మానవుడికి జన్మలు ఉన్నాయి, ఈ జన్మలన్నీ కూడా కర్మలను బట్టి తీసుకోవడం జరుగుతుంది అనే విషయం ఎంతో మంది మహానుభావులు మనకు చెప్తూనే వచ్చారు. భగవద్గీత అంతా కూడా అదే ఉంది. సో కాబట్టి ఈ కర్మ సిద్ధాంతం గురించి ఇంకా మరిన్ని విషయాలు, మన టైం కూడా తక్కువ ఉంది కాబట్టి ఏ కాన్సెప్ట్ కూడా మనం పూర్తిగా ఒక సెషన్ లో వినలేము. సో ఈరోజు రామిరెడ్డి గారి ద్వారా కర్మ సిద్ధాంతం గురించి జనరల్ ఎగ్జాంపుల్స్ తో మనకి అర్థమయ్యేలాగా వివరించారు. సో ఇప్పుడు మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, మీకు ఏమన్నా క్వశ్చన్స్ కానీ ఉంటే సార్ని అడగొచ్చు. ఎందుకంటే క్వశ్చన్స్ అడగాలి. మీరు ఏదో నేను క్వశ్చన్ అడిగితే ఏమన్నా అనుకుంటారేమో, అట్లా లోపల ఆ భావాలు పెట్టుకుంటే మనకు సబ్జెక్ట్ అనేది రాదు. చదవటం కన్నా అడగటం ద్వారా మన నాలెడ్జ్ ఎక్కువ తీసుకోవడం జరిగింది. ఒక్క ప్రశ్న ధైర్యం చేసి మీరు అడిగారంటే అది కొన్ని వందల మందికి అవగాహన కలిగించిన అడుగుతారు మీ ద్వారా. తప్పేం కాదు కదా ప్రశ్న అడగటం. జన్మలు ఉంటాయా సార్? ఎన్ని జన్మలు ఉంటాయి? ఇది ఎన్ని జన్మలు అనేది కాదు, మనం చేసుకున్నటువంటి ఈ కర్మలన్నీ కరిగిపోయేదాకా ఆ జన్మ అనుభవిస్తూనే ఉండాల్సింది. ఈ సంచిత కర్మలు, ఆ సంచి చేసినటువంటి సంచిత కర్మలన్నిటినీ అనుభవిస్తూ ఉండాలి. అందుకే జన్మ లేకుండా చేసుకోవాలంటే ఇదే మన వాళ్ళందరూ కూడా అంటారు, ముక్తి మోక్షం చివరి జన్మ కావాలి అని వర్తిస్తుంది. అప్పుడేంటంటే మనం చేసిన కర్మలన్నీ విముక్తి కావాలి, కర్మ క్లీన్ ప్రక్షాళన కావాలి, కర్మ ప్రక్షాళన అంటారు. ఆ కర్మ ప్రక్షాళన చేయాలంటే దానికి భగవద్గీతలో భగవానుడు 3 పద్ధతులు చెప్పాడు. ఒకటి, ఈ సంచిత కర్మలని అంటే ప్రతి క్షణము ప్రతిరోజు చేసే కర్మలని మనకు బంధం లేకుండా ఎలాంటి కర్మలు చేయాలో ఆ విధంగా చేస్తే ఇప్పుడు ప్రజెంట్ చేసే కర్మలన్నీ కూడా బంధం లేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ అయిపోతా ఉంటాయి. తర్వాత రెండోది ఏంటంటే మరి మనకి ప్రారంధ కర్మలు. ఈ ప్రారంధ కర్మలు అనేవేమో మనం గతంలో అనుభవించడానికి ఈ జీవితాన్ని ప్రారంధ కర్మలని చక్కగా అనుభవించాల్సింది పూర్తిగా. తర్వాత సంచిత కర్మలు అంటే కొన్ని లక్ష సంవత్సరాల నుంచి సంచిత కర్మ చేస్తూ చేస్తూ బ్యాలెన్స్ మోటార్ తయారైంది కాబట్టి ఆ సంచిత కర్మల్ని ప్రక్షాళన చేసుకోవాలి. ఒకేసారి చేయాలంటే జ్ఞానం అనే ఒక కత్తి ద్వారా, జ్ఞానం అనేటువంటి దాని మీద జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం, ఆ జ్ఞానాన్ని ఎలాంటి పద్ధతుల్లో మన జ్ఞానాన్ని సంపాదించినప్పుడు కర్మలని ఎలా దగ్ధం అవుతాయో అది
3 పద్ధతులు జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం అని చెప్పి ఆ భగవానుడు 3 రకాలు చేశాడు. అంటే ఇప్పుడు ప్రజెంట్ సంచిత కర్మలు, ప్రజెంట్ మన జీవితంలో చేసే కర్మలు మన బంధం కాకుండా ఎలాంటి పద్ధతుల కర్మలు చేయాలి, ప్రారంభ కర్మలు ఎలా అనుభవిస్తూ పోవాలి, మరి ఆ సంచిత కర్మల్ని ఈ జ్ఞానం అనే అగ్నిలో ఏ రకంగా మనం దగ్ధం చేసుకోవాలి అనే దాని మీద గీతలో అదే చెప్పడం కూడా జరిగింది. అది చెప్పాలంటే చాలా వ్యాస్ట్ సబ్జెక్టు. నేను ఒక పని చేద్దాం, మీకు గ్రూప్ ఉండే ఉంటది కాబట్టి ఈ కర్మ సిద్ధాంతాన్ని గురించి పత్రిజీ యొక్క ప్రేరణతో ఒక పుస్తకం రాయటం జరిగింది. అది అనుభవ జ్ఞానం అనే పేరుతో ఆయన టైటిల్ పెట్టాడు. అది 5 చోట్ల 5 వేదికలు రిలీజ్ చేయబడింది. ఆ లింక్ పెడతాను నేను. గ్రంథాలయం అనే పేరిట మన పిఎంసి ఛానల్లో దాన్ని ప్రసారం చేయడం జరిగింది. ఆ లింక్ పెడతాం మీ గ్రూపులో. ఆ లింక్ ని ఓపెన్ చేస్తే స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు ప్రతిరోజు ఒక 20 నిమిషాలు ఎంత ఉంటుంది ఆ లింక్, ఒక ఎపిసోడ్. అది పూర్తిగా వింటే మీకు పూర్తిగా అవగాహన అవుతుంది. సో ఓకే సార్, జన్మల్ని ఏమో థ్యాంక్స్ అంటున్నా సార్ గ్రూప్ పెట్టడం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా అడగండి అమ్మా. సార్ నాది ఒక క్వశ్చన్. చాలా మందికి చాలా ఈజీగా అయిపోతుంటాయి పనులన్నీ. కొంతమందికి మాట అర్థం కావట్లేదు చెప్పండి సరే. సార్ ఇప్పుడు వినిపిస్తుంది? ఇప్పుడు చెప్పు. వినిపిస్తుంది. కొంతమందికి చాలా ఈజీగా అయిపోతుంటాయి అన్ని పనులు. కొంతమందికి మనం ఎంత కష్టపడినా అంత రికగ్నైజేషన్ రాదు, అంత ఈజీగా అవ్వదు ఏ పని కూడా అన్నమాట. సో అది కూడా కర్మ వల్లనే అలా అవుతుంది అంటారా? మంచి ప్రశ్న. చాలా మంది ఒక చేసిన కర్మ చూడండి, ఇందాక అనుకున్నాం, ఒక్కొక్కడేమో ఏ దాన ధర్మాలు చేయటం కానీ మంచి పనులు చేయనాడు జీవితం భోగం వైభోగంగా ఉంటుంది. మరి సాక్షాత్తు ప్రేమతో కరుణతోటి వ్యవహరించేటువంటి వ్యక్తులకి జీవితాలు అధోగతి పాలవుతుంది. తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే మన జీవితంలో 2 కర్మల యొక్క ఫలితాన్ని మనం ఖచ్చితంగా అనుభవించాల్సింది. ఒకటి ప్రారంధ కర్మ. ప్రారంధ కర్మ యొక్క ఫలితాన్ని మనం అనుభవిస్తానికి వచ్చాం ఇక్కడ. తర్వాత నిత్య జీవితంలో ప్రతిరోజు ఒక కర్మ చేస్తూనే ఉంటాం, అవి ఆగామి కర్మలు అంటారు. వాటికి కొన్ని కర్మలకి వెంటనే ఫలితాన్ని ఇస్తాయి, కొన్ని కర్మలు తర్వాత జన్మలో ఫలితాలు ఇష్టానికి వస్తాయి. ఒక చిన్న ఉదాహరణ, ఇప్పుడు నేను నేను మామూలుగా మాట్లాడుకునే సమయంలో అందరి ముందు క్లాసులో రూపునప్పుడు నన్ను హేళనగా ఐతాలుగా మాట్లాడాడు ఒక చోట. అది నాకు ఎంతో కోపం తెప్పించింది. సో మరలా మీరు ఆ క్లాస్లో ఉన్నప్పుడు శివ నన్ను చాలా వ్యతిరేకంగా మాట్లాడేటప్పుడు ఆయన కర్మ చేశాడు కదా, నేను కూడా దాన్ని రియాక్ట్ అయ్యి ఏమైనా జాగ్రత్త, చాలా పద్ధతిగా మాట్లాడు, ఇష్టం వచ్చిన మాట్లాడు అంటే ఊరుకోను అని చెప్పి మళ్ళీ గట్టిగా ఫోర్స్గా మాట్లాడాను. అంటే ఆయన కర్మ చేశాడు, ఆ కర్మకి నేను వెంటనే యాక్షన్కి రియాక్షన్ లాగా తిట్టాను. సో ఆయన దానికి రెచ్చిపోయి ఇంకా ఇష్టం వచ్చినట్టు నన్ను ఇంతమందిలో అంటాడని ఆయన బాగా శారీరకంగా బలంగా ఉన్నాడు కాబట్టి ఇంకా తిట్టం మొదలుపెట్టాడు. ఆ మాటలు నేను విని తట్టుకోలేక ఇక మాటలు బాగా పెరిగాయి. మాటల తర్వాత చేతలు పెరిగాయి. ఏదో కింద మీద పడి కొట్టుకుని అయిపోయింది. సో అయిపోయింది అక్కడ. అంటే ఆయన కర్మ చేశాడు, నేను కర్మ చేశాను, మళ్ళీ ఆయన చేశాడు, నేను చేశాను. యాక్షన్కి రియాక్షన్ జరుగుతానే ఉంది. అంటే ఇక్కడ ఈ ఆగామి కర్మల్లో అప్పటికప్పుడు చేసిన కర్మలకు వెంటనే ఫలితాలు అయిపోయింది. కొట్టుకున్నాం అయిపోయింది. సరే మరొకసారి ఇంకొక క్లాసులో నేను సుబ్బారావు అనే ఒక వ్యక్తిని ఇష్టం వచ్చినట్టు తిట్టాను. నన్ను ఒక గతంలో చాలా అవమానించడం ఉద్దేశంతో ఆయన చాలా అవహేళనగా, ఎంతో అనాలోచితంగా ఆయన ఇష్టం వచ్చినట్టుగా తిట్టాను. అట్లాంటి దుర్మార్గుళ్ళు అది తిట్టాను. ఆయన లేడు, ఆ క్లాసులో లేడు, ఆయన ఎక్కడో ఉన్నాడు, బయట ఉన్నాడు. నేను ఆయన ఇక్కడ అందరి ముందు తిట్టాను. మరి ఇప్పుడు నేను చేశాను కదా కర్మ, ఆ కర్మకు వెంటనే ఫలితం రావాలి కదా.
ఎవడు చేసిన కర్మ వెంటనే ఫలితం రావాలనుకున్నప్పుడు మరి ఇప్పుడు ఆయన లేడు అక్కడ. ఆయన లేనప్పుడు ఆ కర్మ ఫలితం మరి నేను కర్మ చేసిన దాని ఫలితం రావాలి తప్పనిసరిగా, కానీ వెంటనే యాక్షన్కి రియాక్షన్ రాలా, ఎందుకంటే ఆయన అక్కడ లేడు. సరే, మరుసటి రోజు మీరందరూ పోయి సుబ్బారావు దగ్గరికి వెళ్ళి, రామిరెడ్డి మిమ్మల్ని తిట్టాడండి, చాలా అవమానంగా పెట్టాడు, అవహేళన చేశాడంటే ఆయన కూడా మళ్ళీ నాకు ఎదురుపడి, ఏమండి మీరు నన్ను తిట్టారంట, అమర్యాద మాట్లాడారంట, జాగ్రత్త, మీరు తక్కువ అది ఇది అని చెప్పి ఆయన కూడా నన్ను తిట్టో కొట్టో ఏదో చేస్తే ఆ కర్మ వదిలేదు. ఆయన ఏంటి, ఆయనను తిట్టాడా? సరే, తిట్టాడులే, ఆయన కర్మకు ఆయనే బాధ్యుడు, నాకెందుకులే అని సైలెంట్ కూరుకున్నాడు అనుకో. మరి నేను కర్మ చేశాను, ఒక బాణం వేశాను, ఆ బాణం ఎక్కడో సాటు గుచ్చుకోవాల్సిందే, దాన్ని వెనక్కి తీసుకొచ్చి అయ్యో పొరపాటు వెనక్కి రాంటి రాదు. అట్లాగే కర్మ చేశాను కాబట్టి ఆ కర్మకు ఫలితం అనేది ఆయన స్వీకరించలేదు కాబట్టి అది ఇంకా 4 రెట్లు అదనంగా బలంగా చేకూర్చి ఖచ్చితంగా నా కర్మ నేను అనుభవించాల్సింది, ఇంకొక రూపమైనా ఇంకొకరి ద్వారా అయినా ఖచ్చితంగా దాన్ని అనుభవించాల్సింది. అందుకే అంటారు పెద్దలు, ఎవడు చేసిన కర్మ అనుభవించలేదు, ఎవడు కర్మ కాడే బాధ్యుడు, నీవేం స్పందించబాక అని చెప్పాను అంటున్నప్పుడు పెద్దలు చెప్పే మాటలు ఇదే అర్థం. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు శివ నేను ఒక కాలనీలో ఉంటున్నాం. సో ఒక దొంగ వచ్చాడు, శివ ఇంట్లో దొంగపడ్డాడు, వెంటనే అలికిడైని పట్టుకున్నాడు. కాలనీలో మీలాంటి అందరూ కూడా పోగయ్యి వాడిని ఇష్టం వచ్చినట్టు తిట్టడం, కొట్టడం, గుద్దటం, రకరకాలుగా కడుపు మంటతో చేశారు. ఎన్ని దొంగతనాలు చేస్తావు, ఎంత చేస్తావు, ఎన్ని జీవితాలు నాశనం చేస్తున్నావు, అది ఇదని కొట్టారు. ఒక 3 గంటల సేపు తిట్టారు. సరే, ఇక వాడిని ఆఖరికి ఏం చేస్తున్నారు, బాబు వాడు చచ్చేటట్టున్నాడు అని చెప్పని ఇంకా ఆపమని చెప్పి నేను అన్నాను, ఇక ఇదే ఫస్ట్ టైం వార్నింగ్, జీవితంలో మళ్ళీ ఇలాంటి తప్పులుగా చేసావో, ఈ ఏరియాలోకి వచ్చి దొంగతనం చేసావంటే నెక్స్ట్ టైం నీ కాలు చేయి తీసేస్తాం, జాగ్రత్త అని చెప్పి వాడి గట్టిగా వార్నింగ్ ఇచ్చేసి ఒక 4 గంటల్లో వదిలేశాం. వెళ్ళిపోయాడు దండం పెట్టుకుంటా, బాబు ఇక రాను, నేను పొరపాటు చేయను, నన్ను వదిలేసాను అని చెప్పాడు. కాళ్ళ బతులాడుతుంటే ఇక జాలి తెలిసి తీసి వదిలేసాం, అయిపోయింది. సో ఇంకొక నెల తర్వాత మరలా మా ఇంట్లో దొంగపడ్డాడు, వాడు దొంగ దొరికాడు, మీలాంటి వాళ్ళందరూ పోగయ్యారు. వాడిని ఏదో కొట్టబోయి తిట్టబోతుంటే నేనున్నాను, వద్దొద్దు, మనకెందుకు, వాడి కర్మ మనం ఎందుకు గుర్తు చేయాలి, మనం కాదు, పోలీసు వాడికి కబురు చేద్దాం అని చెప్పి వెంటనే నేను పోలీస్ స్టేషన్ కబురు ఫోన్ చేసి ఈ రకంగా మా ఇంట్లో దొంగపడ్డాడు, వాడు దొరికాడు అంటే పోలీసులు వస్తారు, వాడి పెడరెక్కలు బట్టి తీసుకెళ్తారు, స్టేషన్లో పడేసి ఊరికే 3 రోజుల పాటు అన్ని రకరకాలుగా హింసించి కొట్టేసి ఎంత సంపాదించావు, ఎక్కడెక్కడ దాచావు, వాటిలో మాకేమైనా వాటా ఇస్తావా అని ఆయనకి రకరకాలుగా పొడిచిన తర్వాత ఇక వాడి దగ్గర మన దగ్గర ఏమి రాదు అనే సంగతి తెలిసి ఇక కోర్టు ప్రవేశపెట్టినప్పుడు ఆ జడ్జి గారు విచారణ చేసి ఒక 30 రోజుల పాటు జైలు జీవితం అనుభవించమని చెప్పి 30 రోజులు జైలు పడేస్తారు. సో ఇక్కడ ఒక 10 రోజులు జైలు జీవితం, ఒక 30 రోజులు, 40 రోజుల తర్వాత అటు బయటకు వస్తాడు. ఇక్కడ శివ వాళ్ళ ఇంట్లో దొంగపడ్డప్పుడు అందరం దాన్ని చర్య తీసుకొని వెంటనే చర్య తీసుకొని యాక్షన్ చేసుకుంటే వాడు చేసిన దానికి మనం యాక్షన్ తీసుకుంటే వాడు 4 గంటల్లో బయటపడ్డాడు. అదే మా ఇంట్లో దొంగపడ్డప్పుడు మనం ఎలాంటి యాక్షన్ తీసుకోకపోయినా మరి చట్ట ప్రకారం చేసుకుంటాం 40 రోజులు బయటపడ్డాడు. అందుకనే ఎవడు ఏ కర్మ చేసినా వెంటనే స్పందించకుండా వారి కర్మకు ఆడే బాధ్యత వదిలేస్తే ఆ సమస్యలకి మన బాధ్యత కాకుండా ఉంటాం. సో అందుకని మనం ఇక్కడ అమ్మాయి అడిగిన ప్రశ్న ఏంటంటే, కొంతమందికి కొన్ని కర్మలకే వెంటనే, అదేనా మనం అడిగింది? అవునండి. అంటే కొంతమంది హార్డ్ వర్క్ చేయకపోయినా వాళ్ళకి అన్ని, అంటే హార్డ్ వర్క్ అని కాదు, చాలా ఈజీగా అయిపోతుంటాయి అన్ని పనులు జీవితంలో, అన్ని జాబ్స్, అన్ని ప్రతి ఒక్కటి చాలా ఈజీగా అయిపోతుంటాయి. కొంతమంది అంటే చాలా మంచి పనులు చేసినా కూడా వాళ్ళకి అస్సలు ఈజీగా అవ్వవు. ప్రతి పనిలో అడ్డు రావడం, ప్రతి పనిలో అంత ఈజీగా ఏది రాదన్నమాట. సో అది ఎందుకు అలా అన్ని మంచి పనులు చేస్తున్నా వాళ్ళకి రాదు ఎందుకు అని అలా అడుగుతున్నాను. ఇందాకే చెప్పాను అది. ఇప్పుడు యాక్చువల్ గా మన జీవితంలో 2 కర్మల యొక్క ప్రభావంతో మన జీవితం నడుస్తుంది. ఒకటి ప్రారంభ కర్మల పర్యవసానంతో మన జీవితం అనుభవించాలి,
రెండు, ఆగామి కర్మ యొక్క ఫలితం కూడా వెంటనే వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ జన్మలో ఒక కర్మ చేసామంటే కర్మకి ఇప్పుడు వాడు ఉంది, మనకి దాహం వేసింది, మంచినీరు తాగాం, వెంటనే అది కర్మే, వెంటనే తీరిపోయింది. అలాగే ఆకలి అయింది, ఆహారం తీసుకున్నాం, వెంటనే కర్మ, అది కూడా కర్మే, ఆ కర్మకి ఫలితం వెంటనే వచ్చేసింది. సో ఇది అన్ని కూడా ఆగామి కర్మలు. అలాగే ప్రారంభ కర్మల్లో ఏదైనా కొంచెం ఒక మనిషిని మోసం చేసో, లేకపోతే మనిషిని కనుక దారుణంగా అవమానపరిచాను, లేకపోతే వాడిని సొమ్ముగా చేసామంటే అది బయటపడినప్పుడు శిక్ష ఎక్కువ రోజులు అనిపించాల్సిందే. సో అందుకని ప్రారంభ కర్మల యొక్క ఫలితాన్ని, ఆగామి కర్మ యొక్క ఫలితాన్ని, రెండు కర్మల మిశ్రమ యొక్క ఫలితం అనేది మన జన్మలో నడుస్తూ ఉంటుంది. అందుకే ఒకడు కర్మ చేసినప్పుడు, ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు సక్సెస్ అయింది అనుకోండి, ఒక వ్యాపారమే ఉంది, బిజినెస్ చేస్తూ ఉంటాడు, కొద్ది పెట్టుబడితోటి అంచెలంచెలుగా ఎదిగి వాడు కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉంటాడు. వాడు ఏమనుకుంటాడు, ఆహా నేను చాలా తెలివిగా ప్లాన్డ్ గా పకడ్బందీగా చేసుకుంటూ వచ్చాను, అందుకనే నాకు ఈ రకంగా పైకి వెళ్ళిపోతున్నాను, చాలా కోట్లు సంపాదించాను భావంతో వాడు ఉంటాడు. అదే టైప్ లో అంత పెట్టుబడి పెట్టి ఆ రకంగా పక్కవాడు చేసినా కూడా వీడి జీవితంలో ఇంకా దిగజారిపోతూ ఉంటాడు, పెట్టిన పెట్టుబడి కూడా ఖర్చు ఉంటుంది. అంటే ఇక్కడ వాడి ప్రారంభ కర్మ, ఆగామి కర్మ, రెండు కర్మలు ఉన్నాయి. వాడి ప్రారంభ కర్మకి ఏంటంటే బాగా ఎక్కువ ఫలితాన్ని వచ్చేసి వాడి కష్టాలు నష్టాలు పడాలి అనేటువంటి భావన ఆ కర్మలో క్రియేట్ అయినప్పుడు వీడు ఎంత చేసినా కూడా ముందుకు రాలేడు. ఎన్నో కష్టాలు, ఎన్నో దుఃఖాలు, ఎన్నో సమస్యలు వలయలు చుక్కుంటాడు. ఒకడేమో ఆడుతూ పాడుతూ అంచెలంచెలుగా చేసినా కూడా ఆడి జీవితం బ్రహ్మాండంగా జరుగుతుంది. అందుకని ప్రస్తుతం మన జన్మలో ఈ జన్మలో రెండు కర్మల యొక్క ప్రభావంతో మన జన్మ నడుస్తుంటది. అయితేనేమో నా ద్వారా నేను చేసుకున్నది బ్రహ్మాండ సక్సెస్ అయితేనేమో ఆహా చూడు ఎంత ప్లాన్ చేసామంటాడు. ఏమి కాకపోతే ఏం చేస్తాం, నా కర్మ ఇది వక్రించింది, ఎన్నో చేశాను, చేయాల్సినది చేశాను, కానీ నాకు మంచి రోజులు రాలేదు అని మనల్ని మనం నిందించుకుంటూ ఉంటాం. సో అందుకని అది ప్లాన్డ్ గా చూసుకొని ఈ కర్మల్ని ఎలా అనుభవించాలి, ఈ ప్రారంభ కర్మలు ఎలా అనుభవించాలి, ఆగామి కర్మలో బంధం లేకుండా ఎలాంటి పద్ధతుల్లో కర్మలు చేస్తే బంధం లేకుండా ఉంటది అనే దాని మీదే మనకి ఆ కర్మ సిద్ధాంతంలో నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పమ్మా. ఇప్పుడు ఫ్యామిలీలో గొడవలు అవుతుంది. ఒక్క నిమిషం ఆగండి. గేటు తీయలేదా ఇది? ఆగిందా? పాలు తాగిన మనిషి దగ్గర ఉండాలి దానికి. మా ప్లూటో ఇదాలి ఇంకొండు కుక్క పిల్లని తీసుకొచ్చాం మధ్య. అదిగో డైలీ ఫ్యామిలీలో గొడవలు అవుతూ ఉంటాయి. మనకన్నా పెద్దవాళ్ళు, అత్తమామ కావచ్చు, తల్లిదండ్రి కావచ్చు, అలా వాళ్ళు గొడవ పడ్డప్పుడు మనము ఒకరికొకరు అనుకుంటాము. ఒక్కొక్కసారి చెప్పు, నేను ఎంటలేదు సార్, ఫ్యామిలీలో గొడవలు అవుతుంటాయి. తల్లిదండ్రి కావచ్చు, అత్తమామ కావచ్చు, పిల్లలకు మధ్యలో, భార్య భర్తకు మధ్య గొడవలు అవుతుంటాయి మామూలుగా రెగ్యులర్ గా కొన్ని ఇళ్లలో. అయినప్పుడు కొందరు ఏంటంటే ఎదురు మాట్లాడతారు, కొందరేమో సైలెంట్ గా భరిస్తారు. ఇలాంటి రిలేషన్స్ లో మరి సైలెంట్ గా ఉన్న వాళ్ళకు అంటే మనసులో బాధపడుతుంటారు, మనసులో తిట్టుకుంటారు, కానీ ఎదురు మాట్లాడారు. అలాంటి రిలేషన్స్ లో అలాంటి కర్మలు ఎలా అంటే అనుకోవచ్చా, అలా బాధపడవచ్చా, అది ఎట్లా మనం కర్మ అంటే చేష్టల ద్వారా గాని, మాటల ద్వారా గాని, భావాల ద్వారా గాని చేసేది కూడా కర్మే. పైకి ఆహా శివ అద్భుతం, చాలా మంచివాడు, రావాయా అని చెప్పిన ఎంతో పై చెబుతూ పక్కకు పోయి శివ నా స్వామిరంగా అతను దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు, నాకు అన్నిటి పోటీలు వస్తున్నాడు, నా వ్యాపారానికి అడ్డంకిలు వస్తున్నాడు, వాడు సర్వనాశనం అయిపోవాలని ఆ మనసులో అనుకుంటూ పైకి మాత్రం శివగారు అని చెప్పని అంటున్నా ఆ భావాల ద్వారా వచ్చే కర్మకే ఇంకా ఫలితం ఎక్కువ ఉంటుంది. అందుకని పై మాటలు కాదు,
మన ఆలోచనల ద్వారా భావాల ద్వారా చేసే కర్మ కూడా మొత్తం కర్మ బయట పద. ఆ కర్మకి ఖచ్చితంగా ఆ ప్రభావం ఉంటుంది. సో దాన్ని అనుభవించాల్సిందే. అలాగే కర్మ సిద్ధాంతం మూలం ఏంటంటే ఎవరు ఏ పని చేసినా కర్మకి ఖచ్చితంగా ఫలితం అనిపించాల్సింది. అవునా? ఇప్పుడు ఆ కర్మ అంటే ఆగామి కర్మలు మరి బంధం లేకుండా ఎలా చేయాలనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అమ్మా. ఇప్పుడు రాముడు రంగడు ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరూ వ్యాపారం చేసుకున్నప్పుడు రంగడు రాముడి మీద బాగా వైరుధ్యం పెంచుకున్నాడు. ఎందుకంటే తన వ్యాపారానికి అడ్డం వస్తున్నాడు అని సంగతి తెలిసి ఒక సందర్భంలో వాడిని మట్టు పెట్టేయాలనే ఉద్దేశంతో రాముడిని చంపేశాడు, మర్డర్ చేశాడు. మర్డర్ చేసిన తర్వాత వెంటనే ఆ విషయం తెలుసుకున్నారు, పోలీసులు వచ్చారు. ఎవడు దీన్ని హత్య చేశాడంటే రంగడు అన్నారు. రంగను పట్టుకున్నారు. ఒక మనిషిని దారుణంగా చంపావు కాబట్టి నీకు జైలుకు పద అని చెప్పి అదే విచారణ చేసిన తర్వాత మర్డర్ చేసిన సంగతి తెలిసి జైలు శిక్ష వేశారు, మరణ శిక్ష వేశారు. సరే జైల్లో పెట్టిన తర్వాత వాడికి మరణ శిక్ష అమలు జరిపే సమయం వచ్చింది. ఆ టైంకి మరణ శిక్ష అమలు జరిపారు. తలా వచ్చాడు, మెడకి తాడేశాడు, ఉరి తాడు పెట్టాడు. ఆ జడ్జి గారు చెప్పిన టైం ప్రకారంగా ఆయన ఉరి తీసేశాడు. వాడు చనిపోయాడు. ఇప్పుడు రంగన్ని ఎందుకు ఉరి తీశారు? రాముడు అనే వ్యక్తిని చంపాడు కాబట్టి, రాముడు అనే వ్యక్తిని నిలువున ప్రాణం తీశాడు కాబట్టి వాడికి శిక్ష పడింది రంగడికి. మరి రంగను కూడా ఉరి తీశాడు కదా తలారి, మరి సేమ్ వీడి కూడా ప్రాణం తీశాడుగా, బ్రతుకున్న మనిషిని ప్రాణం తీశాడు. మరి వీడి శిక్ష పడాలి కదా. కర్మ సిద్ధాంతం అనే పద్ధతిలో అనుకున్నప్పుడు ఎవడు ఏ పని చేసినా దానికి ఫలితం అనిపించాలనుకున్నప్పుడు మరి రంగన్ని రాముడిని చంపాడు కాబట్టి రంగడి శిక్ష పడింది. రంగని చంపినప్పుడు తలారి కూడా శిక్ష పడాలి, కానీ శిక్ష పడదు. అదేవిధంగా జడ్జి గారు నాదేముంది, జడ్జి గారు చేయమంటే చేశానంటే, జడ్జి గారి దగ్గర పోయి నీ శిక్ష అనిపించాలంటే నాకేం పని అయ్యా, నేను ఎందుకు అని చెప్తాను. నేను ఆ చట్టంలో ఉన్నటువంటి ఆ పద్ధతులను అనుసరించి దాని విధంగా శిక్ష పగలవాళ్ళు అవుతుపోతున్నా ఆయన. ఇది జైలు జీవితం అనుభవించాల్సిందేను, నాకేం సంబంధం, చట్ట ప్రకారం నేను శిక్ష ఇచ్చాను కానీ నాకేం సంబంధం లేదంటే. సో ఇక్కడ చూడండి, బాహ్యంగా కనపడ్డప్పుడు ఒక మనిషి ఒక పని చేసినప్పుడు దానికి శిక్ష అనిపించాల్సిందే. కానీ ఎదుటి వ్యక్తిని ఎలాంటి శిక్ష చేసినా అంటే ఈయన ఏం చేశాడు, నాకేమి సంబంధం లేదు, ఆ చట్టాన్ని అనుసరించి శిక్ష చేశానంటున్నాడు జైలు మనది. వాడి మీద పగా ప్రతీకారాలు నాకేమీ లేవు, చట్టాన్ని అనుసరించి నేను చేసినటువంటి పని అన్నప్పుడు అది జడ్జి గారు శిక్ష పెట్టాలి. అట్లాగే మనం చేసే కర్మలన్నిటి కూడా అందుకే మనం చెప్తాడు, నిష్కామంగా ఫలాసక్తి లేకుండా చేసే కర్మలకి నువ్వు వెంటనే ఎలాంటి ఫలితాలు అనిపించాల్సిన పని లేదు. నువ్వు కర్మ చెయ్యి, ఏ కర్మ చేస్తే ఆ కర్మ అనిపించాల్సిన ఫలితం నీకు వచ్చింది అనుకున్నప్పుడు నిష్కామంగా చేసే కర్మలకి అది నీకేమంటదు అని ఆ కర్మలో ఉన్నటువంటి వెలికిని పెట్టాడు. ఇప్పుడు పత్రిజీ ఉన్నాడు, మరి దాదాపు ప్రతిరోజు కర్మ చేస్తున్నాడు. మంచి చెడులో ఏదో చూస్తూ ఉంటాయి కదా, ఆ ధ్యానం జీవితంలో అనేక రకాల కర్మ చేస్తుంటాడు జీవితంలో. కానీ ఎందుకు చేస్తున్నాడు ఆయన? నిష్కామంగా, ఫలాసక్తి లేకుండా. ఇది నాకు తెలిసినటువంటి ఈ జ్ఞానాన్ని దాదాపు 100 మందికి అందించాలంటే నిష్కామంతో చేస్తున్న కర్మ కాబట్టి ఆయనకి ఎలాంటి బంధం, ఆ కర్మకి ఫలితం ఉండదు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. అందుకే మత్స్య జీవితంలో చేసే కర్మలన్నిటికీ ఫలితం నాది కాదు, నేను ఒక నిమిత్తం మాత్రమే, నేను ఏం చేసినా ఆ ఫలితం అనేది మరి ఆ పరమాత్ముడికి చెందుద్ది అనే భావంతో చేస్తే ఇక్కడ ఫలితం మనకు అందదనేది. సో కాబట్టి కొంతమంది చేసే కర్మలకి ఇందాక మేడం చెప్పినట్టు భావాలతో లేకపోతే లోపల పైన చెప్పే మాటల కర్మల కన్నా కూడా లోపల ఆలోచనల విధానం చూసి ఆలోచనలు బట్టి కూడా కర్మలు ఇక్కడ క్రియేట్ అవుతా ఉంది. అందుకే ప్రతి వ్యక్తికి పైన కాదు, లోపల ఇన్నర్ లోపల ఉన్నటువంటి ఆ భావాలు తగినట్టుగా కర్మలు కూడా క్రియేట్ అవుతాయి అని సంగతిని తెలుసుకోవాలి.
నెక్స్ట్. నమస్తే సార్. మరి ఇప్పుడు మీరు చెప్పారు కదండి, మనం ఎదుటి వాళ్ళని ఏమనకుండా ఉంటే వాళ్ళ కర్మ వాళ్ళు అన్నాం కదండి. ఇవాళ అన్నారు, మళ్ళీ నెక్స్ట్ రోజు మనం ఏం మాట్లాడకపోతే ఇంకో రోజు కూడా ఇంకోటి వాళ్ళు అంటారు కదండి. ఇది రైటే, కరెక్టే మీరు అంది. అవును. ఈ మధ్య ఇంకో సేమ్ ఒక క్లాస్కి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ లేచి, నువ్వు అడిగిన ప్రశ్న నాకు అర్థమైందమ్మా. ఒక క్లాస్కి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ లేచి, సార్ మరి ఎదుటివాడు ఏం చేసినా కూడా చాలా ఓర్పుతో ఉండాలి, సహనంతో ఉండాలంటా ఉంటారు, ఎట్లా ఉంటామండి? మా అత్త ఉంది, మా అత్తగారు ఉంది, రోజు నన్ను ఇష్టం వచ్చినట్టు కారణం లేకపోయినా కారణంగా తిడుతూనే ఉంది అని చెప్తుంది. సరే, ఆమె తిట్టినప్పుడు నువ్వేం చేస్తున్నావు అన్న. నేను మాత్రం ఊరుకుంటే నేను పడతాను, ఆవిడ 4 మాటలంటే నేను కూడా ఊరుకుంటే నేను తిడుతున్నాను. మరి నువ్వు తిట్టినప్పుడు ఆవిడ మళ్ళీ ఆగుతుందంటే, అమ్మో ఆవిడ రాక్షసి అండి, నేను 4 మాటలు ఆవిడ 10 మాటలు ఇష్టం వచ్చిన గయ్యాలేకపడుతుందండి అని చెప్తాను. సరే, ఒక పని చెయ్యి, రేపు నేను చెప్పినట్టు ప్రవర్తించు. రేపు మీ అత్త ఏ కారణాలు తిడుతుందంటున్నావు కదా, తిట్టినప్పుడు నువ్వు స్పందించకుండా నవ్వుతూ నీ పన్ను చూసుకుంటూ నవ్వుకుంటూ నీ పన్ను చేయను. అదేంటి సార్ అందా. చేసి 4 రోజుల తర్వాత మళ్ళీ నేను కలుస్తాను, అప్పుడు ఏం జరిగిందో చెప్పి సరే అని చెప్పి ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత మరుసటి రోజు ఇక పొద్దున్నే సుప్రభాతంలాగా ఇష్టం వచ్చి తిడుతుంది. తిడుతుంటే ఈవిడేంటంటే అప్పుడు అంతకుముందు మాటకు మాట అనేదిగా సైలెంట్ గా ఊరుకుంది, నవ్వుకుంటూ ఇల్లంతా ఊడుస్తుంటే మళ్ళీ తిడుతుంది. వినపట్టలేదా అని చెప్పాను నీకు చెప్పేది అర్థం కావట్లేదా అని తిడుతుంటే ఈవిడ మళ్ళీ గిన్నెలు నవ్వుకుంటూ ఉంటుంటే, అదేంటి అంత అసలు నేను ఇన్ని తిడుతుంటే నవ్వుతావేంటి, అంత అహంకారంగా నవ్వుతావేంటి, నీ సిగ్గు లేదా, శరం లేదా అని చెప్పి మళ్ళీ తిడుతుందంట. మళ్ళీ నవ్వుకుంటూ ఉందంట. ఇక తిట్టిన తర్వాత స్పందన లేకపోయేటప్పటికి ఆవిడేమందంటే, బుద్ధి లేదని. అయినా అసలు నిన్ను తిట్టేదానికి నాకు బుద్ధి లేదే, నాకు బుద్ధి లేదు, ఇట్లాంటిది ఇట్లాంటి దానికి బుద్ధి జ్ఞానం లేదని ఎన్ని తిట్టినా ఉపయోగం లేదని చెప్పి తానే తిట్టుకుంటూ పోయిందంట. ఆ మరుసటి రోజు ఇచ్చి అంది, అమ్మో నాకు నిజంగా ఎంత మేలు జరిగిందండి, ఆ రకంగా నేను నవ్వుతుంటే చివరికి నన్ను తిట్టడం పోయి తనే తిట్టుకుందండి అని చెప్పాను. సో అందుకని ఎదటివాడు ఎంత ప్రయత్నం చేసినా మనకు ఓర్పు, సహనం, ప్రేమ అనేది కావాలనేది అదే. ఇప్పుడు ఒక మాటకి మాట రియాక్షన్, ఆ మాటకి ఎదటివాడు మన ఒక మాట అంటుంటే మనం ఒక మాట అంటే 4 మాటలు అంటే, ఎదటివాడు ఒక 2 మాటలు మాట్లాడి తిట్టాడు, మనం సైలెంట్ గా ఊరుకున్నప్పుడు అంతటితో సమస్య పోయింది. ఇప్పుడు చూడండి, ఎవరైనా మనకన్నా బాగా ఇప్పుడు మన పత్రిజే ఉన్నాడు, మన గురువు గారు మనల్ని అవసరమైతే తిట్టడం కొట్టడం చేశాడంటే మనం ఏమనుకుంటాం, సరే ఏదో గురువు గారులే, ఇంక పెద్ద ఆయన కదా, ఆయన దగ్గర మనం ఏం మాట్లాడతాం, లోపల బాధ అన్నా సైలెంట్ ఊరుకుంటాం. అదే ఒక రిక్షా వాడు, ఒక ఆటో వాడు మన ఒక్క మాట అంటే ఆయన ఊరుకోగలరా? గురువు గారు ఎంతో పెద్దగా కొట్టిన చెంపకేసి కొట్టినా కూడా మనం స్పందించట్లేదు. రిక్షా వాడు చిన్న మాట అంటే మనసు ఎక్కుమని వాడి మీద ప్రతీకారం తీసుకున్నట్టుగా 10 మాటలు మాట్లాడతాం. సో అందుకని మనకి ఆ స్పందన అనేది, మనం ఎదుటి వారిని ఎంత సైలెంట్ గా ఓపికగా ఓర్పుతో సహనంతో ఉంటే ఆ ఒక్క మాటతోటే అది అంతటితో సరిపోతా ఉంది. నెక్స్ట్. థ్యాంక్ యూ సార్. సార్, ఇప్పుడు మనం ఒక ఇన్స్టిట్యూట్ నడుపుతున్నాం అనుకోండి, అక్కడ కౌంటర్ లో ఇవాళ ఒక 10 రూపాయలే పోయింది, మనం వాళ్ళని అడగకపోతే రేపు 100 రూపాయలు తీస్తారుగా, మరి వాళ్ళని మనం ఖండించాలి కదండి, వాళ్ళకి బాధ అనిపించినా కానీ మనం ఖండించాలిగా. కొన్ని సందర్భాల్లో ఖండించాలి, అంటే అక్కడ నిజాయితీగా. ఇప్పుడు ఖండించే దాంట్లో కూడా కోపంతో, ద్వేషంతో, ఒకటి పగతో చేసే పనులు వేరుగా ఉంటాయి. వాడిని మంచి మార్గంలో పెట్టినప్పుడు ఒక స్టూడెంట్ ఉంటాడు, ఒక విద్యార్థిని, టీచరు, ఆ టీచర్ వాడు స్టూడెంట్ ఏదైనా తప్పు చేసినప్పుడు వాడిని దండిస్తున్నాడు కదా, ఆ దండన చేసేటప్పుడు వాడి భావన ఎలా దాని మీద ఉంటుంది. వాడు మేలు కోరి మంచి కోరి చేస్తున్నప్పుడు ఉంటుంది, కానీ వాడి మీద ఏదో పగా ప్రతీకారాలు ఎట్లాంటి చేసుకోవటం కాదుగా. సో ఆ విధంగా మనం చేసే కర్మకి మన ఇన్నర్ లోపల భావన బట్టి కూడా అక్కడ కర్మకి ఇది అవుతూ ఉంటుంది.
ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. సార్ క్రాంత్ కుమార్ గారు అడగండి. సార్ నమస్కారం అండి. నమస్తే. ఆ, ఇప్పుడు మన చుట్టూ చాలా మంది ఉంటారు. వాళ్ళలో కొందరు వాళ్ళు చేయకూడని తప్పులు చేస్తూ ఉంటారు సార్. ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు వాళ్ళు. ఎలాంటివంటే అవి చెప్పడానికి కూడా వీలు కాదు. కానీ వాళ్ళు మొత్తం సంతోషంగా సుఖంగా ఉంటారు. కొందరు మాత్రము ఎంత నిజాయితీగా ఉన్నా, ఎంత సేవ చేస్తున్నా కానీ వాళ్ళు చాలా కష్టపడుతుంటారు. సెకండ్ దానికి ఇప్పుడు మనకు ఆన్సర్ దొరికింది సార్, కర్మఫలము. మరి ముందు క్వశ్చన్కి దానికి ఏమంటారు సార్? వాళ్ళు చేయకూడని తప్పులు ఇప్పుడు చేస్తున్నా కానీ వాళ్ళు ఈ జన్మలో చాలా సంతోషంగా సుఖంగా ఉంటున్నారు వాళ్ళు. దీనికి నాకు సమాధానం కావాలి సార్. అదే ముందే చెప్పాను కదా, వాడు ఇక్కడ 2 కర్మలు వెంటాడుతున్నాయి. ఒకటి ఈ ఆగామి కర్మల్లో చేసినటువంటి కర్మకు వెంటనే ఫలితాన్ని వచ్చే కర్మలు కొన్ని ఉంటాయి. తర్వాత తదనంతరం వచ్చేటువంటి ఫలితాలు కూడా కొన్ని ఉంటాయి ఆగామి కర్మల్లో. ఇప్పుడు మనం చేసే భావన ఎలాంటిది అనేది ఆ కర్మకి తెలుస్తుంది. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, మంచినీళ్ళు తాగాము, అన్నం తిన్నామంటే అన్నీ కర్మ ఫలితం వచ్చింది. మరి ఇక్కడ మనకు ఎదురుగా లేని వ్యక్తిని తిడితే ఆ కర్మ ఫలితం అనేది తర్వాత వస్తుంది కదా. అట్లాగే కొన్ని వెంటనే ఫలితాన్ని ఇచ్చేటప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఈ కర్మని, ఇది ఎట్లాంటిదంటే కత్తి మీద సాము లాంటిది. ఈ కర్మను అర్థం చేసుకోవటం అనేది చాలా కష్టం. ప్రతి మనిషి ఇన్నర్ లోపల మనం ఏం చేస్తున్నాం, మనం ఎలా వ్యవహరిస్తున్నాం, మన ఆలోచనలు ఏంటి, మన చేష్టలు ఏంటి అనే దాని మీద గమనించుకుంటూ ఉండాలి. చాలా మంది అంటారు, ఇది నేనేం తప్పు చేయలేదండి అని. తప్పు చేయలేదంటే నీ భావన, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయో ఆలోచనల ద్వారానే అక్కడ బీజం ఏర్పడుతూ ఉంది. సో కాబట్టి ఎదుటి వాడు ఏం చేస్తున్నాడు అనేదానికన్నా ప్రతి క్షణం మనం ఏం చేస్తున్నాం, ఎదుటివాడిని తీసేయి. అసలు నా భావన ఎలా ఉంది, నా ఆలోచనలు ఎలా ఉండి, నా చేష్టలు ఎలా ఉండి అనే దాని మీద ప్రతి క్షణం పరిశీలించుకుంటూ కర్మ చేస్తే అది మనకు బంధం కాకుండా ఉంది. ఓకే సార్. సో సార్ అద్భుతంగా ఈరోజు కర్మ సిద్ధాంతం గురించి మనకు ఎంతో క్లుప్తంగా వివరించారు. సో మనకు అర్థమయ్యే విధంగా ఒక రకంగా చెప్పాలంటే, సార్ ఇప్పుడు అన్నారు అందరూ బాగుంటారు, నేను ఇంకా హార్డ్ వర్క్ చేస్తున్నాను, అయినా నేను ఎందుకు ఇలా ఉన్నాను అనే కన్నా మనం చేసే పనులు ఇంకేమైనా మైనస్లు ఉన్నాయా, ఇంకెక్కడ ప్లస్ చేసుకోవాలనే విధానంలో ఇందాక మేడము శ్వేత గారు అడిగారు ఒక అద్భుతమైన క్వశ్చన్. సో ఆమె అడిగిన క్వశ్చన్కి నాకు అర్థమైంది, మేడం ఏదో ప్రొఫెషన్లో ఉన్నట్టున్నారు. కష్టపడుతున్నప్పటికీ అక్కడ మనకు సరైన ఫలితం రాదంటే ఇది కలియుగంలో ఉన్నాం. కష్టపడుతుంతో పాటు మనం అన్ని యాంగిల్స్లో కూడా చెక్ చేసుకోవాలి. నా జీవితంలో నేను పొందిన ఒక ఎక్స్పీరియన్స్ మీతో చెప్తాను. నేను కాలేజీలో ఆరోగ్య చేస్తున్నప్పుడు రీజన్ ఇన్ఛార్జిగా నా డ్యూటీ టైం 7 o'clockకి బెంగళూరులో చేసేవాడిని. నేను 6 కల్లా వెళ్ళి కూర్చునేవాడిని క్యాంపస్లో. ఫస్ట్ యాక్చువల్ నా టైమింగ్స్, నేను లేట్కి వెళ్ళినా ఏం కాదు, అయినప్పటికీ 6 గంటలకల్లా నేను క్యాంపస్కి వెళ్ళేవాడిని. నా ఈవినింగ్ టైం 6:30కి సైన్ అవుట్ చేసి రావాలి క్యాంపస్ నుంచి, బట్ 7 వరకు ఉండేవాడు. నా తర్వాత వచ్చేవాడు, నాకన్నా లేట్గా వచ్చేవాడు. నేను కష్టపడతా ఉండేవాడిని, వాడు లేట్గా వచ్చేవాడు, నాకన్నా ఎక్కువ మార్కులు తీసుకునేవాడు. అంటే ఏం వర్క్ చేయకుండానే వర్క్ అంతా నేను చేసేవాడిని. ఫైనల్గా రిజల్ట్ అంతా అతనికి వెళ్ళిపోయేది. నేను కొన్నాళ్ళు చూస్తూ ఉన్నా. అంటే మనం ఎప్పుడైతే ఒక పని చేసేటప్పుడు ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాము, ఇప్పుడు క్రాంత్ కుమార్ గారు కూడా అడిగారు, అలా అనుకున్నప్పుడు మనకి అసంతృప్తి కలిగింది ఫస్ట్. సో నేను చెక్ చేసుకున్నాను, నేను ఎక్కడ మైనస్ పడుతున్నాను, ఎక్కడ అబ్జర్వేషన్ తగ్గుతుందని. ఆ అబ్జర్వేషన్లో నాకు కొన్ని విషయాలు అర్థమైనాయి. ఓహో, ఇక్కడ హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ కూడా చేయాలి. స్మార్ట్ వర్క్ చేసినప్పుడే మనం ఇక్కడ వేళల్లో మనం నెగ్గి ముందుకు వెళ్ళగలం అనే విషయం నాకు అర్థమైపోయింది. యాక్చువల్గా మన ఆంధ్ర వాళ్ళకి ఏముంటుందంటే పని వాళ్ళం అంటాం మనం. అంటే మన ఆంధ్ర పీపుల్కి ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క డెఫినేషన్ ఇచ్చారు. మన ఆంధ్ర వాళ్ళంతా కూడా పనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. అంటే బండ చాకిరి అంటారు కదా, ఈ చాకిరి మనం ఎక్కువ చేస్తూ ఉంటాం. మనం హార్డ్ వర్కర్స్ అంటారు. అంటే తెలుగు కదా, అందుకని తెలుగులో చెప్తాను. అవును సార్. నేను ఆ యాంగిల్ అన్ని గమనించినప్పుడు నాకు కొన్ని విషయాలు నేను తీసుకొని నెక్స్ట్ మంత్ నుంచి నేనేం హాని చేయలేదు, తప్పు చేయలేదు, నా వర్క్ నేను చేసుకుంటా, మిగతా యాంగిల్స్ అన్ని కూడా సరి చేసుకుంటూ వచ్చా. ఓకేనా? సో కాబట్టి ఈ యొక్క కర్మ సిద్ధాంతాన్ని మనం రకరకాలుగా అన్వయించవచ్చు. అంతేగాని అరే నేను ఇంత కష్టపడుతున్నానే, ఇంత చేస్తున్నానే, నేను ఎందుకు ఎదగట్లేదు, వాడేం చేయకుండా ఈజీగా ఎదిగిపోతున్నాడు,
ఇలా అనుకున్నప్పుడు మనకి అసంతృప్తి, ఒక నిరుత్సాహం ఇవన్నీ కలుగుతాయి. అలా అనుకోకుండా నేను చేసే పనిలో నా పనితో పాటు చుట్టుపక్కల ఎక్కడ నాకు మైనస్ పడుతుంది, ఎదుటోళ్ళు మనకు ఎంప్లాయీస్ కూడా రకరకాల ఎంప్లాయీస్ ఉంటారు, రకరకాల మైండ్ సెట్స్ ఉంటాయి. సో వాళ్ళందరితో ఇది ఒక గేమ్, మానవ జీవితం ఒక గేమ్. ఆ గేమ్ ని మనం ఎలా ఆడాలంటే ఎదుటోళ్ళకి హాని చేయకుండా ఆడాలి. ఇది సూత్రం. ఎదుటోళ్ళకి హాని చేయకుండా, ఇబ్బంది లేకుండా ఒక మోటివేషన్ ద్వారా, లేకపోతే ఒక పని ద్వారా, ఒక మాట ద్వారా, లేకపోతే మన యొక్క చేష్టల ద్వారా ఏ కర్మ అంటకుండా మనం అలా చేసినప్పుడు ప్రతి దానిలో కూడా మనం ముందంజలో ఉంటాం. నా ఫ్రెండ్ ఏం చేసేవాడు, నా కొలీగు ఎక్కువ పితృలు చెప్తా ఉండేవాడు, వాడు ఇలా ఈ టైంకి వచ్చాడు, ఈ టైంకి వచ్చాడు అని. నేను అవన్నీ చేసేవాడిని కాదు. అందుకని మేనేజ్మెంట్ కూడా ఏంది, అతనికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చేది. వీడేదో నమ్మకం, వీడు లేటుగా వచ్చే సంగతి వాళ్ళకి తెలియదు, నాకు తెలుసు. సో కొన్నాళ్ళ తర్వాత నేను అది గమనించి నేను చక్కగా టైమింగ్స్ అన్ని రాసి వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చేవాడిని. అతను నేనేమనేవాడిని కాదు, నాకు ఉంటాయి ఆర్ఐ అంటే నేనే హెడ్ అనమాట అడ్మినిస్ట్రేషన్ లో, ఉన్నా కానీ నేను చేసేవాడిని కాదు. సో అట్లా మనం ఇదేనే కాదు, ఇది జస్ట్ మనందరం ఒక పనిలో ఉన్నప్పుడు ఒక లైవ్ ఎగ్జాంపుల్ గా నేను చెప్పాను. ఏది ఎంచుకున్నా కూడా మనం ఏ పని చేస్తున్నా కూడా కర్మరాహిత్యంగా, ఒక తామరాకు మీద నీటి బొట్టులాగా, బురద అంటదు నీటి బొట్టు అంటదు, అలా మనం చేసినప్పుడే మనకి అది కర్మరాహిత్యం అయితే కర్మ అంటకుండా ఉంటుంది. దీనికి కావాల్సింది రెండు, ఒకటి ధ్యానము, రెండు జ్ఞానము. సో ఈ రెండు ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా వాటి నుంచి కూడా బయటపడి మన జీవితాన్ని ఆనందంగా జీవిస్తాం. సో రామిరెడ్డి సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ దగ్గర ఇవాళ చాలా తక్కువ చెప్పారు. రాబోయే సెషన్లో మరిన్ని విషయాలు మనం సార్ ద్వారా తెలుసుకుందాం. ఎప్పుడైనా మీకు విజయవాడ దగ్గరికి వచ్చినప్పుడు మనకి శ్రీ కృష్ణానది ఒడ్డున తీరానే మానస సరోవర పిరమిడ్ ధ్యాన మందిరం ఉంటది. దాదాపుగా ఈ వరదల వల్ల నిన్న మొన్నటి దాకా కూడా నీళ్ళల్లో మునిగా ఉంది, ఇప్పుడు కొంచెం తేలుకుంది మందిరం. సో మీరు ఎవరైనా ఎప్పుడన్నా ఇటు విజయవాడ వైపు వచ్చినప్పుడు మీరు ఆ ఆశ్రమాన్ని తప్పకుండా చూడండి. అదే రోడ్లు ఇంకా చాలా ఆశ్రమాలు ఉన్నాయి, చాలా బాగుంటది. సో ఇది ఈరోజు సెషన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఒకసారి రామిరెడ్డి సార్కి మనం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేద్దాం క్లాప్స్ తో. ఇదిగో శివ, మనకి ఫ్లడ్ వచ్చింది చూడు, వాటర్ ఒకసారి చూపించండి సార్. సో కృష్ణమ్మని వరద వచ్చిందని మనం వ్యతిరేకించొద్దు, ప్రకృతి ఏది ఇస్తే అది యాక్సెప్ట్ చేయటమే మన పని. కాబట్టి చాలా మంది ఈ వరదలు మన దగ్గర వర్షాలు లేదని బాధపడ్డాం, ఇప్పుడు వరదలు వస్తున్నాయని బాధపడుతున్నాం. చూపించండి సార్. చూడండి, అది పిరమిడ్ అందరికి కనపడతా ఉంది. ఫ్లడ్ ఫుల్ గా వచ్చింది, అంటే గేట్ వరకు వచ్చినాయి. మొన్న అయితే వారం క్రితం అయితే అసలు పైకి కానిపోయి కొంచెం ఇప్పుడు మళ్ళీ పెరిగినట్టుంది కదా సార్? పెరిగింది కానీ మొన్న అంత రాలా. ఓకే. సో ఇది సార్ ఆశ్రమం చాలా బాగుంటది. ఎప్పుడైనా విజయవాడకు వచ్చినప్పుడు మనకి హైవేలో, విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే హైవేలో మణిపాల్ హాస్పిటల్ ఉంటది. ఆ మణిపాల్ హాస్పిటల్ దగ్గరే బోర్డు కూడా ఉంటది. దయచేసి అందరూ కూడా చక్కగా ఒకసారి వచ్చి విజిట్ చేయండి దగ్గరలో ఉన్నవాళ్ళు. ప్లూటో రా సార్, ఇది వరకు వాట్సాప్ లో సార్వి చిన్న చిన్న కథల్లాగా కూడా వచ్చాయి కదండి. పిఎంసీలో కూడా సారీ వస్తాయి మేడం. పిఎంసీలో వస్తుంది. ఇప్పుడు కర్మ సిద్ధాంతాన్ని గురించి పూర్తి సమాచారం ఒక లింక్ పంపిస్తాను, శివాకి పంపిస్తాను. అది గ్రూప్ లో పెట్టండి. మీ ఇంట్లో ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు వింటా ఉండొచ్చు 1 by 1 గా. ఇది ఒక 10 నిమిషాలు, 1 గంట, 2 గంటలతో అయ్యేది కాదు. ఓకే సార్. వాట్సాప్ లో వచ్చినప్పుడు చిన్న చిన్న ఒక చదివి మీ రామిరెడ్డి మానసరోవర్ అనగానే బాగున్నాయండి అని అనుకున్నాను సార్. ఇవాళ మా అదృష్టం, సార్ని చూడగలిగాము. చాలా చక్కగా వివరించారు సార్, అంతా బాగుంది సార్. థ్యాంక్ యూ. పిఎంసీలో రోజుకు ఒక మంచి మాట వస్తా ఉంటది. నేను రాసిన మానసరోవరం బుక్ ఒకటి ఉంది, అది లింక్ ఉంది. కర్మ సిద్ధాంతాన్ని గురించి రాసింది ఉంది, పెడతాను, శివాకి పెడతాను. గ్రూప్ లో పెడితే అందరూ వినొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చి నా యొక్క ఆనందాన్ని మీ అందరితో షేర్ చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి శివ మాస్టర్కి మీ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఈసారి విజయవాడ వచ్చినప్పుడు ఒకసారి మానస సరోవరాన్ని దర్శించండి అందరూ. ఇంకా వర్షం ఉందా సార్ అక్కడ? వర్షం పడుతుంది కానీ పెద్ద వర్షమే లేదు.
ఊరికే ఆ తుప్పర్లాగా పడుతుంది. ఇప్పుడు రాత్రి పడింది, నిన్న పడింది. పెద్ద వర్షాలు ఇక్కడేమి లేవు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, మీ దగ్గర అందరి దగ్గర పెన్ను బుక్ ఉందా? సో ఈరోజు ఒక అద్భుతమైన సంకల్పం చెప్తాను, ఇది రోజు అనుకోవాలి. సో అట్లాగే మనం ప్రతిరోజు మనం క్లాసులో చెప్తూనే ఉన్నాం. మహావతార్ ఫౌండేషన్ మనకి ఎన్నో రకాలుగా మనకు అద్భుతమైన ధ్యానాన్ని, జ్ఞానాన్ని, యోగ మార్గాన్ని, అట్లాగే మరి ఫిజికల్గా ఆరోగ్యం వైపు మరి ముద్రా థెరపీ అని, ఆక్యుప్రెషర్ అని, ఇట్లా ఎన్నో విషయాలపై మల్టీ సిలబస్, అంటే మానవుడు ఒక ఆత్మజ్ఞానము, ఆత్మతత్వం, జ్ఞానంతో పాటు ఎన్నో విషయాలను మనకి మహావతార్ ఫౌండేషన్ ద్వారా మనకి ప్రతిరోజు కూడా ఒక ఎన్నో వీడియోస్ వస్తూ ఉన్నాయి. సో దయచేసి మీరందరూ ఆ వీడియోస్ని వినేటప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. అంటే ఏదో సబ్స్క్రైబ్ చేస్తే ఏదో వ్యూస్ పెరుగుతాయనే ఉద్దేశంతో కాదు. సమాజంలో ఈ సెషన్లో పాల్గొనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. టైం కుదరక, ఇంట్రెస్ట్ ఉంటుంది, మళ్ళీ ఇంట్రెస్ట్ కోల్పోవటం, సో ఇట్లా ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. అట్లీస్ట్ మన ఆ వీడియోస్ కనుక మన దగ్గర పెట్టుకొని ఫార్వర్డ్ చేస్తున్నా సరే రాబోయే వాళ్ళకు కూడా ఉపయోగపడేది అనే ఉద్దేశంతో మనం చెప్పడం జరుగుతుంది. సో దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకొని, ఇంకా ఎవరైనా టీవీని కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే మహావతార్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు ఒక సంకల్పం చెప్తాను. సో ఇది ఒకసారి ఖచ్చితంగా అందరు రాసి నాకు చూపియాలి. చూపిపోతే మాత్రం 0 మార్క్స్ వేసి రేపు నుంచి క్లాస్కి అలో చేయాలి. హోంవర్క్ ఎక్కువ ఇస్తాం. చెప్పండి సార్. ఎస్ మేడం. సార్ నేను ఒక విషయం చెప్పచ్చా సార్? చెప్పండి అమ్మా. అదే సార్, చెప్పండి. సమగ్ర స్వస్థ అనే కార్యక్రమం గురించి చెప్దాం చెప్పండి. మేడం, ఐడియా ఉంది, లాస్ట్ లో చెప్పు. సెప్టెంబర్ 15th నుంచి, అది సెప్టెంబర్ 15th అని చెప్పమన్నారు సార్, అదొకటి చెప్పండి సార్. ఎస్ మేడం, చెప్దాం, లాస్ట్ లో చెప్తాం. ఓకే సార్. సో అందరూ సైడ్ హెడ్డింగ్ మహాసంకల్పం అని పెట్టుకోండి. మహాసంకల్పం ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ జీవితంలో మార్పు రావాలంటే ఖచ్చితంగా ఇది ప్రతిరోజు మనం అనుకోవాలి. మహాసంకల్పం, నేను బాగున్నాను. మహాసంకల్పం మెయిన్ హెడ్డింగ్ పెట్టుకొని కింద రాసుకోండి, నేను బాగున్నాను, నా జీవితం బాగుంది, నా ఇల్లు పరిసరాలు నా ప్రాపంచిక ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహకరించేలా సరిగ్గా ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, నేను బాగున్నాను, నా జీవితం బాగుంది, నా ఇల్లు పరిసరాలు నా ప్రాపంచిక ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహకరించేలా సరిగ్గా ఉన్నాయి. రాసుకున్నారు అందరూ? ఫుల్ స్టాప్. నేను నా హృదయాన్ని అనుసరిస్తూ ప్రకృతితో సకల సృష్టితో మమేకమై మహాసూర్యునిల వెలుగుతున్నాను. ఫుల్ స్టాప్. మళ్ళీ యొక్క లైన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, ఏదన్నా గ్యాప్ ఉన్నోళ్ళు మళ్ళీ క్లియర్ గా రాసుకోండి. నేను బాగున్నాను, నా జీవితం బాగుంది, నా ఇల్లు పరిసరాలు నా ప్రాపంచిక ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహకరించేలా సరిగ్గా ఉన్నాయి. నేను నా హృదయాన్ని అనుసరిస్తూ
ప్రకృతితో సకల సృష్టితో మమేకమై మహాసూర్యునిలా వెలుగుతున్నాను. ఇంతవరకు క్లియరా రాసుకున్నారు కదా అందరూ? నెక్స్ట్ అక్కడ వరకు ఫుల్ స్టాప్ పెట్టి దాని కింద రాసుకోండి. నేను నా కుటుంబం, నేను నా కుటుంబం, మా ఊరు మా జిల్లా, నేను నా కుటుంబం, మా ఊరు, మా జిల్లా, మా రాష్ట్రం, దేశం, ప్రపంచం. నేను నా కుటుంబం, మా ఊరు, మా జిల్లా, మా రాష్ట్రం, మా దేశం, ప్రపంచం, భూమండలమంతా సకల సంపదలతో ఆనందోత్సాహాలతో శాకాహారులమై ధ్యానులమై జ్ఞానులమై సంపూర్ణ ఒక్క నిమిషం. శాకాహారులమై ధ్యానులమై ఓకే, జ్ఞానులమై సంపూర్ణ స్వస్థత స్వస్థితి పొంది శాకాహారులమై ధ్యానులమై జ్ఞానులమై సంపూర్ణ స్వస్థత స్వస్థితి పొంది పరమశాంతితో దివ్యాత్ములమై అమరత్వం పొంది అద్భుతంగా జీవిస్తున్నాము. దాని కింద రాసుకోండి. భూమి మీద సంపూర్ణ సత్యయుగం స్థాపించబడింది. తదాస్తు. భూమి మీద సంపూర్ణ స్వస్థత, భూమి మీద సంపూర్ణ సత్యయుగం స్థాపించబడింది. తదాస్తు. సో ఈ ఎఫర్మేషన్ అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఫస్ట్ 4 లైన్లు ఉన్నాయి చూసారా? నేను బాగున్నాను, నా జీవితం బాగుంది, నా ఇల్లు పరిసరాలు నా ప్రాపంచిక ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహకరించేలా సరిగ్గా ఉన్నాయి. నేను నా హృదయాన్ని అనుసరిస్తూ ప్రకృతితో సకల సృష్టితో మమేకమై మహాసూర్యుని వలె వెలుగుతున్నాను. సో ఇది మన పర్సనల్ గ్రోత్. తర్వాత ఏముంది? నేను నా కుటుంబం, మా ఊరు, మా జిల్లా. సర్వేజన సుఖినో భవంతు అంటాం కదా. నేను నా కుటుంబం, మా ఊరు, మా జిల్లా, మా రాష్ట్రం, దేశం, ప్రపంచం, భూమండలం అంతా కూడా సకల సంపదలతో ఆనందోత్సాహాలతో శాకాహారులమై ధ్యానులమై జ్ఞానులమై సంపూర్ణ స్వస్థితి పొంది పరమశాంతితో దివ్యాత్ములమై అమరత్వం పొంది అద్భుతంగా జీవిస్తున్నాము. సో ఇది లోకం కోసం, అంటే సమస్త సృష్టి కోసం. చివరిలో ఏముంది? భూమి మీద సంపూర్ణ సత్యయుగం స్థాపించబడింది. మనందరి యొక్క సాధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సెల్ఫ్ గా స్వధర్మంలో మనం బాగుంటూ పరధర్మంలో అందరూ బాగుండాలని కోరుకోవటమే. అదే కదా.
సెల్ఫ్ గా మన స్వధర్మంలో ఆధ్యాత్మికంగా ప్రాపంచికంగా ఎప్పుడైతే బాగుంటాం అనుకుంటామో మన కోరికలన్నీ మనవన్నీ కూడా నెరవేర్చుకుంటూ అందరూ బాగుండాలి, అందరూ ఆనందంగా జీవించాలి సో అనేది. సో ఇది ఏంటి సార్, ఇది ఇలా అనుకుంటే నిజంగా మా జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి అంటే రియల్ గా జరుగుతాయి. ఎందుకంటే మన మేధస్సు అంత గొప్పది. మనం ఏదైతే ఆలోచిస్తామో అదే మన జీవితంలో మనం పొందుతాం మై డియర్ ఫ్రెండ్స్. కావాలంటే మీరు ఈ భర్త తీసుకున్న కాడి నుంచి ఇప్పటి వరకు మీ ప్రమేయం లేకుండా మీ జీవితంలో ఒకటన్నా జరిగిందో చెప్పండి. వెరీ గుడ్. పార్వతి మేడం ఆల్రెడీ రాసి చూపించారు. జరిగిందా? ఏమన్నా జరిగినాయా మన జీవితంలో మన ప్రమేయం లేకుండా? ఒక్కటి కూడా జరగదు. కావాలంటే మీరు మనం మన ప్రమేయంతోనే జరుగుతాయి. అది మనకు తెలియక మనకు వచ్చే దుఃఖానికి నష్టానికి కారణం వేరే వాళ్ళని ఎప్పుడు మనం శంకిస్తూ ఉంటాం. కర్మ పరంపరను బట్టి వచ్చే కొన్ని ఉంటాయి. మన వ్యక్తిగతంగా మనకు తెలియకుండా కొన్ని చిన్న తప్పులు చేస్తూ ఉంటాం. తద్వారా కూడా మనం వాటి యొక్క రిజల్ట్ అనేది మనం పొందడం జరుగుతుంది. ఆ విషయాన్ని మనం ఆ టైంలో ఆలోచించే విచక్షణ మన దగ్గర ఉండదు. అందుకని నా దుఃఖానికి బాధకు వేరే వాళ్ళే కారణం, వాళ్ళు ఇట్లా చేశారు కాబట్టి నేను ఇట్లా ఉన్నాను అనే ఒక స్టూడెంట్ కనుక ఏందిరా నీకు మార్క్స్ ఎగ్జామ్స్ రాలేదంటే నేను చదవలేదని చెప్పడు, నాకు అప్పుడు తలనొప్పి వచ్చింది, హెడేక్ వచ్చింది, ఇట్లా చెప్తా ఉంటారు కదా. సో ప్రతిదానికి కూడా మన దుఃఖానికి మనమే కారణం, మన కష్టానికి మనమే కారణం. మన లైఫ్ ఎలా డిజైన్ చేసుకోవాలి మన చేతుల్లో ఉంది. మరి అర్థమైందా? సో కాబట్టి ప్రతిదీ మన చేతుల్లో నుంచే వెళ్తుంది. ఈ అఫర్మేషన్ చెప్పుకోవటం ద్వారా మన యొక్క తరంగాలన్నీ కూడా ఆ సృష్టిలోకి వెళ్ళి, దీన్నే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. మన జీవితాలన్నీ కూడా ఈ యొక్క సిద్ధాంతం ప్రకారం నడుస్తూ ఉన్నాయి సృష్టి అంతా. లా ఆఫ్ అట్రాక్షన్. ఎప్పుడైతే ఈ అఫర్మేషన్ మనం పదే పదే చెప్పుకుంటా ఉంటామో మన జీవితంలోకి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా దూరం అయిపోయి మనకి చక్కటి శాంతి, మనశ్శాంతి, ఓకేనా, సంపూర్ణ ఆరోగ్యము, ఆనందం ఇవన్నీ కూడా వస్తాయి. సో వీటిని మనస్ఫూర్తిగా అనుకోవాలి, నోటితో కాదు. కళ్ళు మూసుకొని ఏ నిమిషంలో అడిగినా కూడా మీరు ఇది టక వచ్చేయాలి మీలో నుంచి. ఓకేనా? సో ఇది అందరు రాసుకున్నారని నేను అనుకుంటున్నాను, కానీ నాకు డౌట్ ఉంది, చూడాలి. సురేష్ గారు చూపిండి ఒకసారి. భాగ్యలక్ష్మి గారు, నానిబాబు గారు బుక్ చూపిండి సార్. రాసారా? మంజుల మేడం. సార్ నేను రాశానండి. ఇబ్బంది పెడుతున్నట్టున్నాను, ఏమనుకోవద్దు. కొన్ని ఇంపార్టెంట్ తప్పదు. సరస్వతి మేడం, కృష్ణలీలా మేడం. సార్ నాకు రాయడానికి రాదని రాలేదు. అట్లీస్ట్ మరి రికార్డ్ అని చేసుకోవాలి. రాదా మేడం మీకు రాయటం? నేను గ్రూప్ లో పెడతాను. స్లోగా వస్తుంది అందుకే రాలేదు సార్. బాక్స్ కట్టలేదు. ఓకే అమ్మా, ఓకే. అయ్యో అంత ఎక్స్ప్లెనేషన్ వద్దు, ఐ అండర్స్టాండ్. సార్ నేను రాశాను సార్ బాలవాణిని, ఒకసారి చూడండి సార్, నేను కూడా వెళ్ళాలి. ఓకే మేడం, వెరీ గుడ్. పార్వతి మేడం, సుమా గారు, శ్వేత మేడం. యా, వెరీ గుడ్. పార్వతి మేడం రాశారా? సార్. ఓకే అమ్మా. మనోరమ మేడం. సో ఓకే. సో మనం రోజు క్లాస్ లో సుమా మేడం రాసారా అది ఇప్పుడు చెప్పిన సంకల్పం? సరేలే, గ్రూప్ లో పెడతాలే మేడం, గ్రూప్ లో పెడతాను, మళ్ళీ అది ఒకసారి చూడండి. రైట్. సో ఈరోజు మనం ప్రతిరోజు కూడా ఒక అఫర్మేషన్ చెప్పుకుంటాం. సో ఈరోజు మీరు ఎక్కడైనా జర్నీ చేయండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఆఫీస్లో ఉండండి, మీకు ఫ్రీగా ఉన్నప్పుడల్లా ఈ యొక్క దాన్ని మనసులో అనుకోండి. మనం ప్రీవియస్ ఒకటి పెట్టుకున్నాం కదా, నేను దైవత్వంతో జీవిస్తున్నాను. సో ఈ రోజు మనం అనుకోవాల్సింది ఏంటంటే, నేను నా జీవితాన్ని ఎంతో ఆనందంగా తృప్తిగా జీవిస్తున్నాను. ఈ అఫర్మేషన్ అంతా ఈ రోజంతా అనుకొని రేపు క్లాసులో నేను కొంతమందిని అడుగుతా. ఆ అనుకోవటం ద్వారా మీరు మానసికంగా, శారీరకంగా, భావపరంగా మీ చుట్టుపక్కల ఏమైనా మార్పులు వచ్చినాయా? అనుకుంటేనే అవుతాయి. మీరు అనుకోకుండా నేను అడిగినప్పుడు ఏం కాలేదని చెప్పొద్దు. అర్థమైందా? అనుకొని ఏమున్నాయో చెప్పండి. ఇప్పుడు ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు, ఏదేదో అటు ఇటు పిచ్చిగా మనం ఎనర్జీ వేస్ట్ చేసుకునే కన్నా జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఇది అనుకోండి, నేను నా జీవితాన్ని ఎంతో ఆనందంగా తృప్తిగా జీవిస్తున్నాను. పదే మనసులో నుంచి రావాలి, నోట్లో నుంచి రావాలి. అర్థమైందా?
సో అలా వచ్చినప్పుడు ఏమైందంటే ఈ యొక్క ఆలోచన, ఈ భావన అంతా కూడా మన శరీరంలో ఉన్నటువంటి అణువుకు, పరిమాణువుకు, కణానికి వెళ్ళి అక్కడి నుంచి ఆ భావాలన్నీ కూడా విశ్వంలోకి వెళ్ళి మనకి ఏం కావాలో అన్ని సమకూరుస్తూ ఉంటాయి. మై డియర్ ఫ్రెండ్స్, నీకు ఆరోగ్యం కావాలా, ఇప్పుడు సుఖం ఉంది, సుఖానికి దుఃఖం ఉంది, బాధకు ఆపోజిట్ వర్డ్ ఏంటి? సుఖానికి దుఃఖం, సంతోషానికి బాధ, ఆనందానికి ఏమన్నా ఆపోజిట్ వర్డ్ ఉందా? లేదు. సో ఆనందం కోసమే మనం ఈ మార్గాన్ని ఎన్నుకున్నాం, ఆధ్యాత్మిక మార్గాన్ని. కాబట్టి మనం ఎప్పుడు ఏమనుకోవాలంటే నేను సంతోషంగా ఉండాలనుకోవద్దు. సంతోషం అనేది తాత్కాలికం, వెంటనే దాని బ్రదరో సిస్టరో దుఃఖం ఉంటుంది వెంటనే. కాబట్టి నేను ఆనందంగా జీవించాలి. సంకల్పాలు అనుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా అనుకోవాలి, అప్పుడే మనకు ఫలిస్తాయి. నేను ఈరోజు నా జీవితాన్ని ఈ రోజు కాదు, నేను నా జీవితాన్ని ఆనందంగా తృప్తిగా జీవిస్తున్నాను అనుకుంటారా? రైట్, థ్యాంక్ యూ. సో మనకి మరి ప్రతిరోజు బ్యాచెస్ లో మనకి క్రాంత్ కుమార్ గారు, అట్లాగే మేడం లలిత మేడం కూడా మనమంతా ఒక టీము, ఒక ఫ్యామిలీ లాగా వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో మేడం వాళ్ళు కూడా హోస్ట్ గా చేస్తూ ఉన్నారు, వాళ్ళకు కూడా ఒకసారి మనం కృతజ్ఞతలుగా తెలియజేద్దాం. ఈ తెలుగు బ్యాచ్ అయిపోయే లోపల ఇంకొంతమంది వాలంటీర్స్ కూడా మనకు కావాలి. సేవ చేయటానికి మీరందరూ కూడా మీ మనసును కొద్దిగా మోల్డ్ చేసుకోండి. ఆధ్యాత్మిక మార్గంలో మనకు 2 రకాలుగా కర్మలను హీల్ చేసుకోవచ్చు. ఒకటి జ్ఞానాగ్ని, దగ్ధ కర్మాణం. జ్ఞానం ద్వారా కర్మలన్నీ దగ్ధం అవుతాయి. అట్లాగే సేవ ద్వారా కూడా మన కర్మలకు దగ్ధం అవుతాయి. కాబట్టి ఈ చిన్న సేవలో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సెషన్ అయిపోయే లోపల మరికొంతమంది వాలంటీర్స్ మనకి ఫౌండేషన్ కావాలి. ఇది మన ఎదుగుదల కోసమే మై డియర్ ఫ్రెండ్స్, అర్థమైందా? రోజులు తరబడే వర్క్ ఉండదు ఇక్కడ. మినిమం ½ an hour to 1 hour మీకు నచ్చిన టైంలో చేస్తే సరిపోతుంది. ఇంకో అతి ముఖ్యమైన విషయం, ఈ మంత్ మనకి లలిత మేడం ఓకే సరే, ఈ మంత్ మేడం లేనట్టున్నారు. సెప్టెంబర్ 15 మనకి మహావతార్ ఫౌండేషన్ లో సమగ్ర స్వస్థ పండుగ అని జరగబోతుంది. దాని సోల్ క్షేత్ర అని ఒక వింగ్ ఉంది. సో దీనిలో మనకి అనేక కార్యక్రమాలు మరి ఉన్నాయి, డిజైన్ చేయటం జరిగింది. సో అవన్నీ కూడా బ్రోచర్స్ మీకు గ్రూప్ లో పెట్టాము. కార్యక్రమాల వివరాలు: 2 గంటలకు సంగీత ధ్యానం, 1 గంట వినోదం ఉంటుంది. తర్వాత అంటే దీని యొక్క మెయిన్ ఏంటంటే ఫిజికల్ గా, ఇప్పుడు చాలా మంది ఫిజికల్ గా ఎన్నో రకాల డిసీజెస్ తో బాధపడతా ఉన్నారు. మైగ్రేన్ అని, థైరాయిడ్ అని, ఓకేనా, క్యాన్సర్, మధుమేహం, వీటన్నిటికి కూడా మెడిసిన్ కాకుండా ఆల్టర్నేట్ థెరపీస్ లో మనకి సొల్యూషన్స్ అనేవి అక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి వచ్చిన వాళ్ళందరికి కూడా ఉచిత వస్తు అన్ని కూడా ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఫౌండేషన్ నెంబర్స్ ఉన్నాయి, లేదంటే లలిత మేడంకు ఫోన్ చేసినా కూడా మరి మేడం కూడా ఆ పర్టికులర్స్ అన్ని మీకు చెప్పి చక్కగా మీ పేరు అక్కడ రిజిస్ట్రేషన్ చేయటం జరుగుతుంది. ఎవరైతే ముందుగా వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ముందుగా చెప్తే వాళ్ళకి అక్కడ అన్ని ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. సో కాబట్టి దయచేసి ఈ విషయాన్ని గమనించి సెప్టెంబర్ 15 ఆల్రెడీ మన గ్రూప్ లో కూడా పెట్టారు ఇవి. సో దీన్ని కూడా ఒకసారి గమనించవలసిందిగా కోరుతున్నాను మిత్రులందరూ. ఓకేనా? థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి ఈరోజు సెషన్ మనం క్లోజ్ చేసుకుందాం. క్రాంత్ కుమార్ గారు ఏమైనా మాట్లాడతారా? బెంగళూరులో దగ్గరలో ఉన్న వాళ్ళైనా సరే సార్, వాలంటీర్ గా అయినా రావచ్చు, లేదు మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా. అదే మేడం, అందరూ రావచ్చు. మీ బంధువులకు కూడా చెప్పొచ్చు. ధ్యానం పరిచయం లేని వాళ్ళకి కూడా ఏమైనా ఫిజికల్ గా ఎక్కువగా ఇబ్బంది అంటే వాళ్ళకు కూడా మీరు మన ఫౌండేషన్ అడ్రస్ నెంబర్లు అన్నీ ఉన్నాయి, అందరూ కూడా రావచ్చు. ఓకేనా?